నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఈరోజు మనం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నాం. మన గెస్ట్ వచ్చేసి అతి సామాన్య కుటుంబం నుంచి ఈరోజు ఓ పేరుగల్ల వ్యాపారవేత్తగా ఎదిగినటువంటి ఒక వ్యక్తిని మనం జిందగీ స్క్రీన్ మీద పరిచయం చేయబోతున్నాము. ఇక తన జీవితం ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. రెండోది ఏంటంటే తన కమ్యూనిటీ కోసం, లేదంటే సామాజిక అభివృద్ధిలో భాగంగా, లేదనుకుంటే తన సమాజ అభివృద్ధిలో భాగంగా మనం సంపాదించింది సమాజానికి ఇంత చేయాలన్నటువంటి నేపథ్యం. ఇట్లాంటివన్నీ చేస్తున్నటువంటి తెలంగాణ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి మేలచెరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మేలచెరు వెంకటేశ్వరరావు గారు అంటే యాక్చువల్లీ మేము ఖమ్మం జిల్లాకి రావడానికి కొద్దిమంది మీ గురించి సొసైటీకి చెప్పాలి, మీ సమాజ సేవ కానీ, మీ సామాజిక సేవ కానీ, మీ కమ్యూనిటీకి మీరు చేస్తున్నటువంటి సేవ కానీ, కమ్యూనిటీ కాకుండా మన పక్కనున్న వాళ్ళు కూడా, అంటే మనం సంపాదించిన రూపాయల సమాజానికి పెట్టాలి, అట్లాంటి మనిషిని మీరు జిందగీ అంటారు కదా, జిందగీలను చూపిస్తారంటారు కదా, ఓ ఇన్స్పిరేషన్ స్టోరీ ఆయనది, మీరు చూపండి అని మాకు వేరే వాళ్ళు కాల్ చేస్తేనే మేము ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం ఉంది. బ్రీఫ్గా అసలు మేలచెరు వెంకటేశ్వరరావు గారు ఎక్కడ ప్రస్థానం మొదలెట్టిండ్రు అనేటువంటిది చిన్న బ్రీఫ్ మా జిందగీ కోసం చెప్పండి సార్. జై వాసవి, జై జై వాసవి. జిందగీ మీడియా వారికి నా గురించి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ముందుగా వారికి ధన్యవాదాలు. సరే, నేను సామాన్య కుటుంబంలో పుట్టిన, నాకు కొన్ని ఆశయాలు, ఆలోచనలు జనరేట్ అయినాయి కాబట్టి ఆ విధంగా నా డిసిప్లిన్ లైఫ్ నడుపుకుంటూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, జగ్గయ్యపేట తాలూకా, చిన్న కుగ్రామం అనేటువంటి మల్కాపురం, బోర్డర్ ఆఫ్ ది తెలంగాణది, కానీ మీ ఆంధ్రాలోనే. నా విద్యాభ్యాస అనంతరం 1967 ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత నేను నా లైఫ్ లీడ్ చేసుకోవడానికి 15 ఏళ్ల వయసు కరెక్ట్గా 1967 జూన్లో ఖమ్మం రావడం జరిగింది. అది నా జీవన ప్రస్థానం ప్రారంభమైన రోజు. అన్మ్యారీడ్, 15వ సంవత్సరం ఇక్కడికి వచ్చాను. చిన్న టింబర్ డిపోలో జాయిన్ అయ్యి ఈరోజు నా లైఫ్ని ఇక్కడ దాకా ఒక ఇన్స్పిరేషన్ అనుకున్నా తప్పులేదు, కానీ నా యొక్క డిసిప్లిన్తోనే నేను ఈ విధంగా జీవితాన్ని సాగించాననేది తెలియజేసుకుని జిందగీ మీడియా ద్వారా జిందగీ ప్రేక్షకులకు కూడా వినమ్రంగా తెలియజేసుకున్నాను. సరే, ఎందుకంటే మీరు మీ చదువు చెప్తేనేమో, అంటే సరే ఆ రోజు చదివినటువంటి 10th అన్నే ఈరోజు పీజీలు, పిహెచ్డీలతో సమానం అని చెప్పాలి. అంటే మీరు మాట్లాడే భాష కానీ, లేదనుకుంటే కొన్ని ఇంపాక్ట్ దాంట్లో స్పీచెస్ కూడా విన్నాం అన్నట్టు. అంటే ఓ మోటివేషనల్ స్పీకర్ లాగా, ఓ ట్రైన్డ్ స్పీకర్ లాగా చెప్తున్నటువంటి నేపథ్యం. అంటే మీరు ఏదైనా పుస్తకాలు చదివినటువంటి నేపథ్యమా, లేదంటే జీవితాన్ని చదివి విద్యార్థులకు మోటివేషన్ చేసేటువంటి ప్రయత్నమా? జనరల్గా లైఫ్ లీడ్ చేసేటప్పుడు కొన్ని యాదృచ్ఛికంగా కానీ, కొన్ని సమాజపరంగానే తెలుసుకుంటూ ఉంటుంటాం. అక్కడికి వచ్చే వరకు ఎప్పుడైనా ఒక డిసిప్లిన్ లైఫ్ బతకాలన్నప్పుడు కొన్ని స్టోరీస్ చూస్తాం సమాజంలో. కొన్ని పుస్తకాలు కూడా చూశాను. చరిత్ర పురుషులని కొంతమంది ఉంటారు, స్ఫూర్తి ప్రదాతలని కొంతమంది ఉంటారు, పొలిటికల్లో జెన్యూనిటీ ఆఫ్ లైఫ్ని సమాజం కోసం సేవ చేసినటువంటి నాయకులు ఉన్నారు. ఈ విధంగా చదువుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ చరిత్ర 4 కాలాల పాటు, వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ పేరు గుర్తుండేలాగా చేసుకునేటువంటి ఇన్స్పిరేషన్లో మా ఇంటి పక్కన ఉన్నటువంటి గెల్లా కేశవరావు గారు, ఆయన ఇక్కడ సామాజికంగా మా ఖమ్మం పట్టణంలో చాలా మంచి లీడరు. ఆయనలో కొంత స్ఫూర్తి నేను తీసుకున్నాననేది ఈ జిందగీ మీడియా వారికి తెలియజేసుకుంటున్నాను. సో సార్, జనరల్గా వైశ్య కమ్యూనిటీ అంటే కిరాణా షాపులు, అంటే మోస్ట్లీ మీ కమ్యూనిటీ, మీ సామాజిక వర్గం అనేది కూడా బిజినెస్కే. కానీ టింబర్ డిపో అనేటువంటిది జనరల్గా వైశ్య కమ్యూనిటీలో పెద్దగా కనిపించేటువంటిది అయితే కాదు. మీరేమంటున్నారంటే మీ ప్రస్థానం స్టార్ట్ అయిందే టింబర్ డిపో నుంచి అన్నటువంటిది. అంటే మీరు అక్కడికి ఎట్లా వెళ్ళిండ్రు? ఆ రోజు టింబర్ డిపో నుంచి మళ్ళీ ఈరోజు ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, లేకపోతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా చేసినటువంటి నేపథ్యం, అసలు అక్కడికి ఎట్లా వెళ్ళి, అంటే జీవితం స్టార్ట్ కావాలి, ఏదో ఒకటి ఉండాలి బతకడానికి అన్నట్టు స్టార్ట్ చేసిండ్రా, లేదనుకుంటే ఎవరైనా కంపల్సరీ పరిస్థితుల్లో వెళ్ళిండ్రా, ఏంటి అసలు దాని బ్యాక్గ్రౌండ్? అంటే జనరల్గా మనిషి ఎదుగుదలలో కొన్ని అదృష్టాలు కలిసి వస్తాయి. అది నేను పూర్వజన్మ సంకల్పం అనుకుంటాను, లేకపోతే నేను నడిచిన విధానం అనుకుంటాను. నేను రాగానే నా లైఫ్ లీడ్ చేసుకోవడానికి ఒక ఇది కావాలని జీవన ప్రయాణంలో మనకి ఒక ఆదాయం కావాలి కాబట్టి నేను టింబర్ డిపోలో ఒక చిన్న ఎంప్లాయీగా చేరాను. ఆ టింబర్ డిపోలో చేరడానికి ఏంటంటే మా రిలేటివ్ ఒక బ్రదర్ ఇన్ లా ఉన్నారు, వాళ్ళకి రిలేటివ్స్ కాబట్టి నన్ను ఎక్కడైనా అకామిడేట్ చేయమని అడిగితే, అరే మన పక్కమటే ఉన్నారు మా బాబాయ్ వాళ్ళ టింబర్ డిపోలో జాయిన్ కామని అంటే ఆ టింబర్ డిపోలో జాయిన్ అయినాను. టింబర్ డిపోలో జాయిన్ అయిన తర్వాత టింబర్ డిపోలో లీడ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు వ్యాపారం ఎలా నేర్చుకోవాలి, సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్ ఎలా నేర్చుకోవాలి, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయో నేను ఆక్షన్స్లో పార్టిసిపేట్ అయినప్పుడు ఇక్కడ ఒకటే జనరేషన్ ఎట్ తెలుస్తుందంటే
నలుగురిలో కలిసినప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి విధానాలలో నేను నేర్చుకున్న విధానానమే నాకు ఇవాళ ఎదుగుదలకి ఇంత కారణమైంది. ఆ టింబర్ డిపోలో జాబ్ చేస్తూ ఉన్న తరుణంలో మా బ్రదర్స్ వాళ్ళ సపోర్ట్ తోటి మళ్ళీ ఫ్యాన్సీ అండ్ జనరల్ షాప్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 79లో. అందరికీ అకామిడేషన్ కావాలి, ఇంకో కొంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. నేను 74 దాకా ఎంప్లాయీగా ఉండి 74 నుంచి టింబర్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను నేను, మా కజిన్ బ్రదర్. దాని తర్వాత మళ్ళీ ఆయనకి అకామిడేషన్ కావాల్సి ఇంకా మా బ్రదర్స్ ఉండేవరకల్లా ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్ కూడా గాంధీ చౌక్లో ఎస్టాబ్లిష్ చేసినాం. ఈ తరుణంలోనే టింబర్ మీ అందరం కూడా కలయిక ఉండి, అంటే ఆ రోజులలో కుటుంబాలు లవ్ అండ్ ఎఫెక్షన్తో మెయింటైన్ అయ్యి, ఈ రోజుల్లో మాదిరిగా స్కాటర్ కాల ఆర్థిక అసమానాలతో పెద్దగా అందరూ కలిసి ఉండేవాళ్ళు సహజీవనం. అంటే కలిసి అంటే కుటుంబం కలిసి లేకపోయినా కానీ షేరింగ్ ఆఫ్ ది వ్యూస్ ఇప్పుడు ఎక్స్చేంజ్ ఎక్కువ బాగా అయ్యారు. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇది లేదు. ఆ టైంలో మీ అందరూ ఉన్నప్పుడు నాకు టింబర్ బిజినెస్లో ఉన్నటువంటి దానిలో 84లో యాదృచ్ఛికంగా హిందూ పేపర్లో ఇది అడ్వర్టైజ్మెంట్ పడితే చూసి నేను ఇండియన్ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్కి, ఇండియన్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి అప్లై చేయడం జరిగితే యాదృచ్ఛికంగా సేవ చేయాలనే తలంపు నాకు ఆ రోజునే ప్రారంభమైనప్పుడు ఏం జరిగిందంటే టింబర్ అసోసియేషన్ సెక్రటరీ కూడా వచ్చాను అనమాట. అక్కడికి వచ్చేవారు కదా, మా ఏపీ అప్పుడు అన్డివైడెడ్ స్టేట్ అనమాట. అది రాజమండ్రిలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ రాజమండ్రిలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏంటంటే గోదావరి వాటర్లో నుంచి తెప్పల మాదిరి వస్తాయి జగదల్పూర్ మధ్యప్రదేశ్ నుంచి ట్రాన్స్పోర్ట్ టింబర్ అంతా కూడా. ఆ వాటర్ అయిపోయే వరకు బై రోడ్ రావాల్సింటే లారీల వాళ్ళు జగదల్పూర్ మధ్యప్రదేశ్ వాళ్ళు మన ఏపీ లారీలని అలవ్ చేయట్లేదు. అలవ్ చేయపోయే వరకు అప్పుడు ఒక చిన్న 31st మార్చ్ 1984, వెరీ క్లియర్ నేను చెబుతున్నాను ఇది డేట్, 31st మార్చ్ 1984 ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు నేను మా ప్రెసిడెంట్ గారు వెళ్ళటం జరిగింది. ఆ మీటింగ్లో భారతదేశం అనేది అందరి సొత్తు కానీ ఒకరు జగదల్పూర్ మధ్యప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్తో కాదు, వైనాట్ ఎవరు కూడా మోనోపలైస్ పనికిరావు, ఎవరు గిట్టుబాటు రేట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి విల్ గో అండ్ ఫైట్ దేర్ అని చెప్పి నేను చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఆ రోజునే అప్పట్లో లోకల్ మీడియా పేపర్స్ ఉంటాయి మధ్య, అదేదో ఏరువాక, ముల్లుగర్ర, గోదావరి తీరం, చిన్న చిన్న పేపర్లలో నా ఫోటో వేసి ఖమ్మం నుంచి వచ్చిన యువ సెక్రటరీ చాలా ధైర్యంగా వైనాట్ మన లారీలు ఎందుకు అలవ్ చేయరు, మనం అందరం పోదామని గట్టిగా ప్రతిఘటించడం, అది చాలా ఆయన చిన్నతనానికి ఇది మంచి వాయిస్ అని చెప్పి వాళ్ళు ఆ రోజున మధ్యాహ్నం ఆ పేపర్లలో వచ్చింది. బై 1 o'clock వీ ఫినిష్డ్ అవర్ మీటింగ్ అండ్ లంచ్ చేసాం. అప్పుడే పోగానే మాకు మించి మిత్రుడు కర్రి చిన్నప్పారెడ్డి గారని నాకు ఇవాళ ఉన్న మెంటార్, ఆయన లేరు ఇప్పుడు. ఆయన ఎప్పుడైనా జీవితంలో తలుచుకుంటే ఆయన దగ్గర పోయినప్పుడు ఏం వెంకన్న బాబు నువ్వు చాలా గట్టిగా మాట్లాడినావు, జగదల్పూర్ లారీలు రాని అంటే వాళ్ళు ఎవరు అని అన్నావు, వాళ్ళ అడ్డాలు నువ్వు ఎట్లా పోతావు అంటే పోయినట్టు అన్నా నేను. ఆ యాదృచ్ఛికంగా జరిగిన టైంలోనే వాళ్ళ దగ్గర ఎల్పిజి గోడౌన్స్ ఉంటే, ఆ ఎల్పిజి గోడౌన్స్ ఇదేంటి సార్ గోడౌన్స్ అని అంటే సిలిండర్స్ వ్యాపారం అమ్మ, ఇది మీ అందరం కలిసి తీసుకున్నాం ఇక్కడ మన వాళ్ళ కోసం అని అన్నారు. అయ్యో నేను కూడా అప్లై చేశానంటే ఓకే రైట్, నా బ్లెస్సింగ్స్ నీకుంటాయని చెప్పి వాలంటరీగా చెప్పాడు ఆయన ఆ రోజు. నా దగ్గర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకపోతే అప్పుడు ఆ టైంలో నేను అనేవాడిని, సార్ నా దగ్గర నేను అంత ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ లేదు సార్, నాకు దయచేసారంటే నీకేం కావాలని నేనున్నా పో, నీకెందుకు, నేను 99% సెలెక్ట్ అవుతావు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, మాకు అన్నీ వచ్చినాయి, నువ్వు కూడా అప్లై మంచిగా చేసినావు కాబట్టి నో వర్రీ అన్నాడు. ఆ రోజు 84 మెంబర్స్ అప్లై చేసినాం. లక్లీ ఐ గాట్ ది సెలెక్షన్. భగవంతుడి వల్ల 85 May 29th నాకు ఎల్పిజి ట్రేడ్ కూడా ఇనాగ్రేషన్ అయింది. మంచి ఛామింగ్ బిజినెస్ అది ఆ టైంలో. అది అప్పుడే ఫ్యాక్ట్ అప్పటిదాకా ఎల్పిజి అంటే ఇంట్లో ఒక బాంబు లాంటిది, అది పేలితే ఇబ్బంది అయిద్దని అట్టుకున్న తరుణంలో ఇట్ ఈజ్ వన్ కన్వీనియంట్ ఫ్యూయల్ అండ్ నీట్ ఫ్యూయల్ అది అనమాట. ఆ రోజులలో మహిళలందరూ కూడా అట్రాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి, అందరూ కూడా దాని మొదట్లో హౌస్ వైఫ్స్ బిలీవ్ చేయలేదు దాన్ని, ఆ ప్రోడక్ట్ని. తర్వాత వర్షం గ్రాడ్యువల్గా ఎంప్లాయీస్ పెరగటం, ఇది కావటం, ఎప్పుడో అది ఐ బిలీవ్ ఇన్ 67లో ఇది ప్రోడక్ట్ లాంచ్ చేసినట్టుంది. అంటే అంతకుముందు ప్రోడక్ట్స్ ఎట్టుండే, ఇది బై ప్రోడక్ట్ ఎల్పిజి అనేది. అప్పుడు బర్షియన్ కంపెనీ అని, కాల్టాక్స్ కంపెనీ అని, కాల్ గ్యాస్ అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మాదిరిగా ఇలా అవన్నీ ఫారిన్ ఆయిల్ కంపెనీస్ అవన్నీ కూడా. తర్వాత ఎప్పుడైతే మనకి 70sలో 67 ఆ టైంలో ఇండియన్ ఆయిల్ ఇది కావటం, గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ రావటం, ప్రోడక్ట్ పెరుగుతున్నాం, మార్కెటింగ్ స్టార్ట్ అయింది, బాగా పొటెన్షియల్ ఉంది. ఎల్పిజి అంటే మంచి ప్రీమియమ్స్ వచ్చాయి. కానీ ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఆనందం చూడాలి అని అంటే మనం దీనిలో నిబద్ధతతో కూడినటువంటి వ్యాపారం చేయాలని చెప్పి విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ ఐ రిలీజ్డ్ 4,000 కనెక్షన్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ది 1985. అంటే అప్పుడు ఉమ్మడి తెలుగు స్టేట్స్ మొత్తం చేసేదా లేదంటే డిస్ట్రిక్ట్లో నుంచి టౌన్లో విత్ ఇన్ ది టౌన్ అర్బన్ పీపుల్ 4,000 వెయిటింగ్ లిస్ట్ ఉంది ఆ రోజున. మంచి ప్రీమియం వస్తుంది, మంచి అమౌంట్స్ వస్తుంది. నిజంగా ఆ రోజు నేను డబ్బులు సంపాదించాలనుకుంటే ఈ రోజున మీరు నా దగ్గర కూర్చోగలిగే శక్తి ఉండేది కాదు, రియల్గా చెబుతున్నాను. కానీ నేను అది చేయలే. 4,000 గృహిణులలో ఆనందం కనుక వెల్లుబురిసినాడు నా జీవితానికి. ఏదైనా 4,000 వెయిటింగ్ లిస్ట్ తీసుకొచ్చుకొని May 29th ఇనాగ్రేషన్ చేస్తే ఐ హ్యావ్ గాట్ రికార్డ్ ఆల్సో. ఇవాళ జూలై బై ది ఎండింగ్ ఆఫ్ ది జూలై నేను 4,000 కనెక్షన్లు ఖమ్మంలో రిలీజ్ చేసి ప్రతి గృహిణిలో
వాళ్ళ ఆనందాన్ని చూసినటువంటి ఘనత కాబట్టి వాళ్ళ రోజు నాకు వాళ్ళందరూ ఆశీస్సులే నాకు ఇవాళ నా జీవన ప్రయాణంలో నేను ఈ విధంగా ఉన్నానని నేను సంతోషం. అంటే అప్పుడు ఖమ్మంలో వేరే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు లేరు, వేరే గ్యాస్ లేదా? ఒకటి ఉన్నారు, కాల్ ట్యాక్స్ కంపెనీ నుంచి కాల్ గ్యాస్ అని వచ్చింది. కానీ బట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఇండియన్ కంపెనీ అయితే ఖమ్మంలో మీరే ఫస్ట్. ఎస్ సార్. అప్పుడు అంటే జస్ట్ క్యూరియాసిటీ, ఎందుకంటే నాకు మీరు చెప్తున్నటువంటి ఫారెన్ కంపెనీస్, ఎందుకంటే మేము 85 బర్న్ 86 బర్న్ అన్నట్టు మాకు ఆ హిస్టరీ తెలియదు. ఒక్కసారి బ్రీఫ్గా మీరు ఆ హిస్టరీ చూసింటారు కాబట్టి, ఇప్పుడు ఫారెన్ కంపెనీస్ ఏవి ఉండేది సార్ ఈ ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్లో? కాల్ ట్యాక్స్ ఉండేది, బర్షియన్ ఉండేది, ఇంకే 2-3 కంపెనీలు ఉన్నాయి. బర్షియన్ అంటే బర్మాషెల్ అయిపోయింది. కాల్ ట్యాక్స్ హెచ్పి వాళ్ళు తీసేసుకున్నారు. ఇండియన్ ఆయిల్ అనేది గవర్నమెంట్ ఓన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేశారు. 3 ఆయిల్ కంపెనీస్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం, యూనియన్ గవర్నమెంట్ కింద ఉన్నాయి. ఆ 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి ఇక్కడి నుంచి, మన దగ్గర నుంచి. వాళ్ళ మార్కెట్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీలని, కాల్ ట్యాక్స్ కంపెనీ ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర బిజినెస్ చేసినవి కూడా వెళ్ళిపోయారు, ఒక్కొక్కటి స్లోగా వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు ఎంత ఉండే సార్ స్టార్టింగ్లో ఎల్పిజి నేను తీసుకున్నప్పుడు అరౌండ్ 14 రూపీస్ 15 రూపీస్ ఎల్పిజి. 14 రూపీస్ అంటే ఎల్పిజి అంటే ఒక 20 to 40 రూపీస్ మధ్యలో ఉంది కరెక్ట్గా. ఓకే సార్. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు అంటే ఎల్రీ 70s 65 70 80s అనేటువంటిది కూడా ప్రపంచానికి పెద్ద నాలెడ్జ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కాదు. అప్పుడు అంతా గోబర్ గ్యాస్ అట్లాంటివే ఉండేటువంటిది, లేదంటే వంట కలప లేదనుకుంటే కిరోసిన్ ఉండేటువంటిది. మార్కెటింగ్ ఎట్లా చేయగలిగింది సార్ ఆ రోజు? మార్కెటింగ్ ఏంటంటే ఇది నీట్ ఫ్యూయల్ అండి, క్విక్ ఇది ఉంటుంది, వంట చేసుకోవడానికి ఈజీ, ఇది మహిళలకి మసి పట్టదు, అవును, క్విక్గా వంట ఇది, స్టోరేజ్ నీట్గా ఉంటుంది. ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్లో కోల్, చార్కోల్, ఫైర్వుడ్, కేరోసిన్, ఎల్పిజి. అవుట్ ఆఫ్ 4 ప్రొడక్ట్స్ ఎల్పిజి ఇస్ ద వెరీ వెరీ నీట్ ఫ్యూయల్. అందువల్ల ప్రతి గృహిణి అట్రాక్ట్ అయ్యారు. ఈవెన్ నాకు ఏజెన్సీ వచ్చే ముందే నేను ప్రీమియం పెట్టి గ్యాస్ కనెక్షన్ కొనుక్కున్న. మా మిస్సెస్ ఒకటే అడిగింది, మాకు చిన్న అమ్మాయి అప్పటికి 81, నాకు 81లో ఒక అమ్మాయి పుట్టింది, దానికి 83 years 84 వచ్చే 3 ఏళ్ళ అమ్మాయి. ఫ్యాన్ గాలికి ఈ స్టవ్ పొగ అంటుకుంటుంటే కళ్ళు మండుతున్నాయి, నాకు ఒక కనెక్షన్ కొని పెట్టమని మా మిస్సెస్. నా జీవితంలో ఇప్పటికి అడగల, అప్పుడు అడగలేదు, ఎప్పుడు అడగదు. ఒక కనెక్షన్ కొని పెట్టమంటే ఒక 2 నెలలు అయితే మనకి ఏజెన్సీ వస్తుందంటే నో ఛాన్స్ ఫర్ యూ, నేను వెయిట్ చేసే స్థితిలో లేనంది. ఒక రూమ్లో అందరం ఉంటాం, బెడ్ అక్కడే, కుకింగ్ అక్కడే, ఎవ్రీథింగ్ అక్కడే. నాకు కనెక్షన్ కావాలంటే అప్పుడు మంచి ప్రీమియం పెట్టి కొనుక్కున్నాను నేను. అది తెలుసు, ఆ బాధ నాకు తెలుసు. నా బిడ్డ కంటి పొగకి తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో నా మిస్సెస్ మళ్ళీ సెకండ్ ఇష్యూకి రెడీ అయిన తరుణంలో నాకు ఇక కావాలి, ఇది లేని నాకు వల్ల కాదు అని బతిలాడితే అప్పుడు కొనుక్కున్నప్పుడు ఆ వ్యవస్థ మీద నాకు తెలుసు. తర్వాత ప్రాక్టికల్గా ఒక ఇష్యూ, నేను ఒకళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే పొలిటీషియన్ ఇంటికి, ఒక కన్జ్యూమరే వాళ్ళు కూడా, వాళ్ళ ఇంటికి కూడా నేను బతిలాడి గ్యాస్ కనెక్షన్ పంపించాను. నా దగ్గర డబ్బులు అయ్యా నేను కొనలేనని అంటే, కాదండి మీరు తీసుకుపోండి, పేరు చెప్పడం ధర్మం కాదు కాబట్టి మీరు తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరు కానంటే తీసుకుపోతే ఐఎమ్ సోన్స్ అని వాళ్ళ ఇంటికి ఎందుకు 12 ఫోన్ చేశాను, ల్యాండ్ లైన్. ఎవరండి మీరు అని అంటే, నేను ఇట్లా రవిచంద్ర గ్యాస్ ఏజెన్సీ వెంకటేశ్వర అని మాట్లాడుతున్నా అంటే, నమస్కారం అండి అన్నది. అమ్మ నేను ఎవరో నీకు తెలియదు, నువ్వు నాకు ఎట్లా నమస్కారం అన్న. సార్ పొద్దున్నే స్టవ్ కానరాగానే మీకు ఒక నమస్కారం పెట్టి నేను వంట చేసుకుంటానంటే, మా హస్బెండ్ ఏదో పని మీద వస్తే మీరు పుషప్ చేశారు, కనెక్షన్ తీసిపోతావు లేదని బలవంతంగా చేశారు మీకున్న స్నేహితానికి. రియల్లీ మీరు ఎవరో తెలియదు, నేను మిమ్మల్ని చూడలేదు, మిమ్మల్ని నేను చూడలేదు, నన్ను మీరు చూడలేదు, కానీ మీకు నమస్కారం పెట్టడం నా యొక్క ధర్మాన్ని పెడుతున్నానండి. దట్ ఈస్ అంటే నీడ్ ఆఫ్ అవర్ చారిటీ ఇస్ ది నీడ్ ఆఫ్ అవర్ అనేది నాకు అక్కడ అర్థమైంది అక్కడికి వచ్చి. అవును, మీరు చెప్పినట్టు కూడా చిన్నప్పుడు అంటే మేము పుట్టినప్పుడు, ఇంకా మీరు ఇంకో 10 years ముందర ఉన్నారు కాబట్టి, అప్పుడు ఆ కట్టెల పొయ్యిలు వచ్చేసి మొత్తం పొగ వస్తుండే, ఊదాల్సిన పరిస్థితులు ఉండే. తర్వాత ఆ పంపు గ్యాస్ తోటి పంపు కొట్టేటువంటి ఉంది, మీరు అన్నట్టు అవి మంటలు వచ్చేస్తుండే. సో నిజంగా సార్ అంటే ఇప్పుడు మేము అంటే 90s 2000లో తెచ్చుకున్నాం, మీరు 80sలోనే సిలిండర్ డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు అన్నటువంటిది నిజంగా. అప్పుడు తెలంగాణ స్టేట్ లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఉండే సరే, ఎంతమంది దగ్గర? మేము వచ్చినప్పుడు చాలా లిటిల్ 150-200 హార్డ్లీ ఉంటాయి డిస్ట్రిబ్యూటర్ మొత్తం స్టేట్. 84-85 తర్వాత శివశంకర్ గారు వచ్చిన తర్వాతనే మార్కెటింగ్ స్టార్ట్ అయింది సార్. అప్పుడు 84-85లోనే ఈ మార్కెటింగ్ అనేది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బాగా ఎంటర్ అయిపోయింది. మనకి రిఫైనరీస్ ఎస్టాబ్లిష్ అవుతుంది, రిఫైనరీస్ బాటిలింగ్ కెపాసిటీ ఇదైంది. తెలంగాణ లేట్ అయింది, సౌత్లో తమిళనాడు వచ్చిన తర్వాత మనకి వచ్చింది. మనకి అప్పుడు 84-85లో ఫిల్లింగ్ ప్లాంట్స్లో అసలు తెలంగాణలో హాస్పిటాలిటీ ఒకటేదో చెర్లపల్లి ఒక ప్లాంట్ ఉంది, కానీ హెచ్పిసి వాళ్ళది. మనకి ప్రైవేట్ ఫిల్లింగ్ బాటిలింగ్ నుంచి తీసుకున్నాం మన లోడ్స్ కూడా. ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి వచ్చాయి మనకి సప్లైస్ హైదరాబాద్కి.
ఐ బిలీవ్ ఇన్ 83, 84 ఆర్ 85 వీఆర్ గెటింగ్. అప్పుడు అంటే మొత్తం ఎన్ని కంపెనీ మన ఇండియన్ కంపెనీస్ ఎన్ని ఉంటే ఎవరు లీడ్ చేస్తుండే సార్ మార్కెట్ని? ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్కి వచ్చిన తర్వాత 55% దాకా ఇండియన్ ఆయిల్ గ్రోత్ వచ్చింది. 45% బీపీసీ హెచ్పీసీ ఉండేది. అంటే ఎర్లియస్లో హెచ్పీసీ ఎక్కువ ఉన్నాయి, బికాజ్ కాల్ ట్యాక్స్ మొత్తం కూడా హెచ్పీసీ టేక్ ఓవర్ చేస్తుంటారు. అప్పుడు కాల్ ట్యాక్స్ ఎస్టాబ్లిష్, ఇండియన్ ఆయిల్ అనేది తర్వాత ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ కదా. బర్షియన్ కంపెనీ అని బీపీసీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాళ్ళిద్దరికి ఉన్న తర్వాత మేము మార్కెటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అది ప్యూర్ బిలాంగ్స్ టు ది గవర్నమెంట్ కదా, దాన్ని లీడ్ చేసుకుంటూ 55% మార్కెటింగ్ మాకు వచ్చింది, 45% ఆయిల్ కంపెనీస్ పోయినాయి. సో ఇక్కడ గ్యాస్తో స్టార్ట్ అయింది. గ్యాస్తో స్టార్ట్ అయిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళినటువంటి బిజినెస్లో ఏమేమి బిజినెస్ చేశాను సార్? టింబర్ బిజినెస్ చేశాను. టింబర్ బిజినెస్ చేస్తే టింబర్ బిజినెస్ లీడ్ చేసుకుంటూ వచ్చాను నేను అంతే విధంగా. ఇక టింబర్ బిజినెస్లో 79లో మళ్ళీ ఫ్యాన్సీ, జనరల్ అండ్ ఫ్యాన్సీ, 85లో ఎల్పిజి ట్రేడ్లోకి ఎంటర్ అయినాను యాదృచ్ఛికంగా. ఏది మర్చిపోకుండా అన్ని బిజినెస్లు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అక్కడికి వచ్చేవరకల్లా ఏదైనా కానీ డిసిప్లైన్డ్ హానెస్ట్ బిజినెస్ చేయాలనుకున్నాం, అదే చేసుకుంటూ వచ్చినాం. సిస్టమ్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉండాలనేది నాకు మా ఆలోచన. మా బ్రదర్స్ అందరూ కూడా అంతే కోఆపరేట్ చేశారు. సరే ఒకళ్ళు వారు చేయకపోయిన పెద్ద బాధని కాదు, అందరూ కూడా ఆ డీసెన్సీ డిసిప్లిన్ లైఫ్కి అలవాటు పడ్డారు మా వాళ్ళు కూడా అందరూ కూడా. అందుకని మాకు ఏ బిజినెస్లో నష్టాలు కానీ వాటి వెళ్ళలేదు, మా స్పెక్యులేషన్ లేదు, ఫ్లక్చుయేషన్ లేదు, మంచిగా అన్ని రకాలుగా అందరూ సక్సెస్ అయ్యారు. ఎవరంతా వాళ్ళు డివిజన్ తర్వాత 91లో డివిజన్ అయినాం అందరూ, ఎవరంతా వాళ్ళు డివిజన్ అయినాం. జనరల్గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే సో ఆల్మోస్ట్ టాప్ బిజినెస్ మ్యాన్స్ దానికి ప్రెసిడెంట్ అంటే జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎన్రోల్ కావాలంటే ఓ స్టేటస్ ఉండాలి. మళ్ళీ దానికి ప్రెసిడెంట్ కావాలంటే ఇంకొంచెం మీరు టాప్ మార్కెట్ని మీ గ్రిప్లో పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉండాలి. అంటే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఓ సామాన్య టింబర్ డిపో పెట్టినటువంటి వెంకటేశ్వరరావు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్ అయినటువంటి నేపథ్యం అంటే మీరు అప్పుడు ఆ వ్యవస్థను మేనేజ్ చేసిండ్రా, లేదనుకుంటే అందరితో మీరు అన్నట్టు మమేకమయ్యి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయ్యా? ఎస్, ఇక్కడ మోర్ వాల్యుబుల్ క్వశ్చన్ మీరు అడిగారు. అసలుకి నేనప్పుడు చారిటీ ఈజ్ నీడ్ ఆఫ్ అవర్ అన్నట్టుగా మేము అంత ఆ టైంలో బిజినెస్ లీడ్ చేసుకుంటూ వచ్చాను. వాసవి క్లబ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే కమ్యూనిటీ క్లబ్లో జనరల్ సెక్రటరీగా ఉన్నాను, అంతకుముందు టింబర్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. ఆ బిజినెస్ నేను చూసుకుంటున్నాను. అనుకోకుండా ఒక పార్బాయిల్డ్ ఇండస్ట్రీలో ఒక పార్ట్నర్గా చేరటం జరిగింది ఆ రోజున. జరిగింది 98 ఆ టైంలో జరిగింది. జరిగిన తర్వాత అక్కడ ఆ వ్యాపారంలో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అందులో ఉన్న మేనేజింగ్ పార్ట్నర్ మనకి సరైనటువంటి నా యొక్క దృక్కోణంలో అతను లేకపోయేవరకల్లా అవతల అప్పుడు అతను ఉన్నటువంటి వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క బలం చూసుకొని నన్ను ఇది చేసేవరకల్లా సో ఎక్కడైతే ఉందో ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ అని చెప్పి ఇక్కడ ఈ స్థాన బలంతోనే అందరు మీరు ఇందాక వాల్యూడ్ క్వశ్చన్ అడిగారు. ఒక స్థాన బలము, ఆర్థిక బలము, శక్తి బలము అన్ని రకాలు ఉన్నోడే ఆ సీట్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడ క్యారెక్టర్ అనే ఆయుధాన్ని పెట్టి అక్కడికి పోవాలనే ఉద్దేశంతో నేను ఇమీడియట్గా నామినేషన్ వేసాను. నామినేషన్ వేసి అందరూ సర్ప్రైజ్ ఆ రోజున, ఏంటి నువ్వు అసలు జనరల్ సెక్రటరీకి నామినేషన్ వేసావు 1998 ఆ రోజు. ఎస్, నా జెన్యూనిటీ ఇది. నా అమౌంట్స్ అక్కడ ఇరుక్కొని పోయినాయి, నా కొలాటరల్ సెక్యూరిటీ ఇరుక్కొని పోయినాయి. నేను పదవి కోసం రాలేదు, ఆ రోజు కూడా అదే చెప్పాను, పదవి కోసం రాలేదు. నా రిలీజ్ చేస్తే నేను ఎమ్మటే వెళ్ళిపోతాను. ఐ మూవ్ అవే ఫ్రమ్ దిస్ కాంటెస్ట్. నాకు అసలు అవసరం కూడా లేదు. నా ఇంటెన్షన్ నా డబ్బులు పట్టుకోవాలని అంటే సమాజంలో ఆ స్థానబలం అది ఉండకూడదు. స్థానబలం అనేవాళ్ళు సమాజానికి న్యాయం చేయాలి. వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీని ఎలివేట్ చేసుకోవడానికి వస్తే ఐ కాంట్ టాలరేట్. ఎవరన్నా కానివ్వండి, ఏది జరిగినా ఐ విల్ ఫేస్ ది ఛాలెంజెస్. నేను వదిలిపెట్టాను అన్నాను. అదేవిధంగా నామినేషన్ వేస్తే అవతల ఉన్నాడు, ఫ్రీలో ఉన్నాడు, తప్పుకున్నాడు. ఓకే ఫైన్. తర్వాత నా డబ్బులు నాకు వచ్చేసినాయి. 98 to 2001 దాకా కంటిన్యూ అయినాను. 2001లో అతను రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎస్ నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నా యొక్క ఇంటెన్షన్ ఇదైపోయింది కదా, నా డిజైర్ అనేది తీరిపోయింది. కానీ 98 to 2001 వాట్ ఐ హ్యావ్ డిశ్చార్జ్డ్ మై డ్యూటీస్ ఇన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ట్రేడర్స్. బిజినెస్ కమ్యూనిటీకి ఏం చేయాలో నాకున్నటువంటి శక్తిని ఎనర్జెటిక్గా నేను పెంచుకొని వస్తే కొంతమంది డైరెక్టర్ ఇండైరెక్ట్లీ వాళ్ళందరూ కూడా అరే మంచి లీడర్ ఫోకస్కి అవుతున్న టైంలో ఎందుకు పోతాం అన్నాడు. నేను వచ్చిన ఆశయం వేరు, లీడర్షిప్ కోసం రాలా. నేను వచ్చిన ఆశయం డబ్బులు తీసుకొచ్చుకోవడానికి వచ్చాను. నా డబ్బులు నేను తీసుకున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతాను లేదని చెప్పి కొంచెం కమ్యూనిటీలో లీడర్స్ ఉన్నవాళ్ళు ఏం చేశారంటే 2001లో నువ్వు మూవ్ అవే కావద్దు, ఒకరికి వైస్ ప్రెసిడెంట్, ఒకరికి జాయింట్ సెక్రటరీ, ఇద్దరు సర్వైవ్ అని అంటే ఎందుకు ఆయనకి జాయింట్ సెక్రటరీ కావాలంటే ఇచ్చేసేయండి, నాకు అవసరం లేదు, నో నీడ్. నిజంగా నేను చాలా ఫేర్గా చెప్పాను ఆ రోజున. లేదు 2 చీట్లు వేస్తాం మీరు తీసుకోండి అన్నారు. వద్దో బాబు అంటే కూడా వాళ్ళు చీట్లు వేస్తే లక్లీ ఐ గాట్ మళ్ళీ అగైన్ జనరల్ సెక్రటరీ. ఓకే, జనరల్ సెక్రటరీ పొజిషన్ వచ్చేవాళ్ళు జనరల్ సెక్రటరీ ఉండాల్సి వచ్చేవరకల్లా మళ్ళీ ఎలక్షన్స్ అతను ఉన్నోడు
ఫెయిల్యూర్ ఫర్ ది కమిట్మెంట్. ఆయన నేను ఒప్పుకొని నేను కాంటెస్ట్ చేశాను. గో ఫర్ కాంటెస్ట్. ధర్మం గెలిపించింది. ధర్మం అంటే ఆ రోజున్న పరిస్థితులు గెలిపించినాయి, మనం అనకూడదు అన్నమాట. ఎనీహౌ ట్రేడర్స్ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, ట్రేడర్గా గెలిచాను. 2004 ఇంకా అన్నీ చెప్పకూడదు, కొన్ని 2004లో వాలంటరీగా నేను వెళ్ళిపోవడానికి గల కారణం కూడా చెప్పవచ్చు, తప్పేం కాదు. ఇక్కడికి వచ్చేవరకల్లా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరు, ఇష్యూ బేస్డ్ పోతాను. నా పదవి కోసం నేను అవకాశాలు ఎత్తుకోవడానికి ఈ రోజు కూడా ఇష్టం ఉండదు. 2004లోనే నన్ను ప్రెసిడెంట్గా ఉండమని చెప్పి నాకు ఆ రోజున విపరీతమైన ప్రెషర్స్ వస్తే నేను 2 టర్మ్స్ జనరల్ సెక్రటరీ చేశాను. నాకొద్దు, అవతలుడు ఒక్కసారి చేశారు కాబట్టి నేను ఇస్తాలే, నేనే వాలంటరీ తప్పుకుంటాను అంటే. జనరల్గా ఇక్కడికి వచ్చేవరకల్లా ఏం జరిగిందంటే ఆ ట్రేడర్స్లో ఆ రోజున ఉన్నటువంటి నేను వాలంటరీ తప్పుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడలేదు. అయినా వద్దు, మూవ్ అవే ఫ్రమ్ ది 2004లో నా అంతటి నేను వాలంటరీకి వచ్చాను. కానీ చాలా గ్రిప్ ఉంది. ఆ రోజున కనుక నేను ప్రెసిడెంట్కి పోవాలనుకున్నప్పుడు నా మీద ఎవరు గెలవలేరు కూడా. కానీ వద్దు అనుకున్నాను, ఎందుకు చాలు మనకు ఎందుకని చెప్పి సర్వీస్ చేసినాను. ది టైమ్ విల్ కమ్, ఐ విల్ గో ఫర్ అగైన్ అనుకున్నాను. 2004లో నేను బయటకు వచ్చాను. సరే, తర్వాత వాళ్ళు కంటిన్యూ అయ్యారు. అది యాదృచ్ఛికం, మనకు అనవసరం, దాని గురించి కూడా నేను పోలేదు అక్కడికి వచ్చేవాళ్ళు. అసలు ఆయన పికప్ చేసిందే నేను గట్టిగా మాట్లాడితే ప్రెసిడెంట్గా. అప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు. 2004లో వచ్చిన ప్రెసిడెంట్ నా ప్యానల్ అని చెప్పుకున్నాడు. ఇవాళ రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను ఎందుకు సాటిస్ఫై అయ్యానంటే 1998 నుంచి 2004 దాకా నేనైతే జనరల్ సెక్రటరీగా ఉన్నాను. భగవంతుడు నాకు 60 years శతాబ్ది ఉత్సవాలని చెప్పి ఆ రోజున అవకాశం దొరికింది. ఆ రోజు శ్రావణీరులో పేరు రావటం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో నేను పార్టిసిపేషన్ కావటం నాకు చాలా అదృష్టంగా భావించాను. పెద్దోళ్ళు అంటే పొద్దులేసి గవర్నమెంట్తో కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక సక్సెస్ఫుల్ సెక్రటరీగా, ఒక వ్యాపారవేత్తగా కాకుండా కూడా ఒక వ్యక్తిగా, ఒక సేవా కూడా తత్పరుడుగా నేను ఎంతోమంది ఆ రోజున నాకు మేము ఫెలిసిటేషన్ కూడా మాడుగుల నాగఫణి శర్మ గారిని, అవధాని గారిని తీసుకొచ్చుకున్నాను 2001లో ప్రమాణ స్వీకారానికి. ఆ రోజున మా ఫ్యాప్సీ చైర్మన్ని తీసుకొచ్చుకున్నాను. ఆ విధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గిరిధర్ గారు ఉన్నారు, రాజరత్న నాయుడు గారు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసుకోవటం. ఆ రోజున ఆయన చెప్పినటువంటి మాటలు, మాడుగుల నాగఫణి శర్మ గారితో నాకు ఇంటరాక్షన్ కావటం, చాలా అసలు అవధానం మీద కానీ ఆధ్యాత్మికం మీద కానీ కొంత ప్రేరణ కలగటం. ఆ ప్రేరణతోటే నేను నిజ జీవితంలో కూడా అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అక్కడి నుంచి కళలు సాకారం అయింది. అక్కడ 2004లో బయటకు వచ్చాను. అగైన్ 2004 నుంచి 7 దాకా ఖాళీగా ఉన్నాను. 7 నా వ్యాపారం నేను చేసుకున్నాను. మళ్ళీ ఆపర్చునిటీ 10లో పోలేదు. 10లో కాంటెస్ట్ చేసే కానీ అంత ఇంట్రెస్ట్ చేయలేదు. 2013లో మళ్ళీ కాంటెస్ట్ చేసి గెలిచాను. సార్, ఇప్పుడు అంటే మీరు ఓ పదవి చేసిండ్రు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి. అంటే వెంకటేశ్వరరావు గారి హయాంలో అంటే ఓ జనరేషన్ అన్నట్టు ఉంటుంది. ఈ జనరేషన్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, లేదనుకుంటే మీరు చేసినటువంటి మూమెంట్ కానీ ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అంటే రికగ్నైజ్డ్ అంటారు కదా, రికగ్నైజ్డ్ నిర్ణయాలు, తర్వాత రిమెంబరైజ్డ్ నిర్ణయాలు ఏమైనా ఉన్నాయని చెప్పుకోవచ్చా? సార్, అంటే ఎవరి ఇనిషియేషన్ కాపాడుకోవడానికి వాళ్ళకి ఒక మోనోపోలీస్ ఉంటాయి, వాళ్ళకి ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా నేను 2013 నుంచి 16లో యాజ్ ఏ ప్రెసిడెంట్ ఐ హావ్ డిశ్చార్జింగ్ మై డ్యూటీస్ ఇన్ ది మూమెంట్ ఇట్ సెల్ఫ్. లారీ ఓనర్స్ వాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్ దాన్ని తప్పుపట్టం. కానీ వాళ్ళు మా మీద ఈ ఫ్రైట్కే తీసుకుపోవాలని మేమంటే, ఆ రోజులలో మేము కట్ థ్రోట్ కాంపిటీషన్తో ఫార్మర్ ప్రొడక్ట్స్ మేము కొంటున్నాం. మేము ఎక్స్పోర్ట్ చేయాలని అంటే, మేము ఎక్స్పోర్ట్ చేయాలనుకున్న టైంలో మాకు లారీ రేట్స్ ప్రైసెస్ కాంపిటేటివ్ ప్రైస్లు కావాలి. వీఆర్ డూయింగ్ ది బిజినెస్, బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం మేము ఫార్మర్స్కి. ఇచ్చినప్పుడు వరంగల్ నుంచి గుంటూరు పోయే ఫ్లైట్ ఖమ్మం వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ సారీ, మీ వెల్ఫేర్ మీరు కాపాడుకోండి. మేము ఆ రోజు లారీ ఓనర్స్ అసోసియేషన్ బ్రేక్ చేసి నేను లారీ మేము ఎస్టాబ్లిష్ చేసుకొని నిరంతర ప్రక్రియ వాళ్ళకి, మా రైతులకి మా దిగుమతిదారులకి, ఖరీదారులకి లారీలు కావాలంటే పక్కమ్మడి కూర్చొని వాళ్ళందరికీ డే అండ్ నైట్ సర్వీస్ చేసేసి లారీలు ఫ్రీ మార్కెట్ చేసినటువంటి వ్యక్తిత్వం నాది. ఇక్కడికి వచ్చేవరకు వాళ్ళ మీద కోపం లేదు నాకు, బట్ మేము సర్వైవల్ కావాలి కదా. అంతే రూపాయి మిలగాల్సిన మా ట్రేడర్స్ మాకు సర్వైవల్ కావాలి కదా, మేము దాన్ని చూసుకోవాలి కదా. దాన్ని చూసుకోవాలని కూడా మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ పిలిచి వరంగల్లో 1950 రూపాయలు పత్తుంటే నువ్వు ఇక్కడ ఇట్లా సమ్ ప్రైస్ వేరియేషన్ ఉంటే నువ్వు ఎందుకు తక్కువ పడుతున్నావు 130 కిలోమీటర్లు అంటే, సార్ దిస్ ఇది ఇదేనంటే ఆ రోజున బాబురావు గారు, కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్ వీళ్ళందరూ పిలిచి వాట్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే ఇదే చెప్పాను నేను. సార్, కట్ థ్రోట్ కాంపిటీషన్తో మేము ట్రేడ్ చేస్తాను, అక్కడ వరంగల్కు లారీస్ ఎక్కడంటే అక్కడ ప్లేస్మెంట్ ఇచ్చుకుంటున్నారు, మనకి కావాలంటే ఇక్కడ లారీలు వస్తాయంటే ఒప్పుకోవట్లేదని అంటే, అప్పుడు ఆయన ఇమీడియట్గా మాకు ఆ ఫెసిలిటీ ఇప్పించేసి ఆ ఫెసిలిటీ క్రియేట్ చేసి అమ్మటే మేము పంపించేసినాం ఇక్కడికి వచ్చేవరకల్లా. అప్పుడు మేము సర్వైవ్ అయినా, అది ఛాంబర్ హిస్టరీలో గుర్తుంది. తర్వాత 75 years ప్లాటినం జూబ్లీ అలాగే
సెలబ్రేషన్ మన ఆధ్వర్యంలో జరిగితే యాజ్ ఏ ప్రెసిడెంట్ రంగరంగ వైభవంగా ఆ రోజున జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు కానీ అటువంటి వాళ్ళ పెద్దలు రావటం అందరూ ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రుల్ని అందరినీ గౌరవంగా 75 years ఫెలిసిటేట్ చేసాం. అంటే ఒక్కొక్క హిస్టరీ అంటే కొన్ని సింపుల్గా కొన్ని చెప్పాలి, ఇది న్యూస్ ఐటమ్ అంటే అందరూ వినలేరు కాబట్టి చెబుతున్నాను. ఆ రోజు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక చిన్న షార్ట్ స్కిట్ చెప్పారు అప్పుడు వచ్చేవరకు. ఒక అడవిలో ఒక ఏనుగు ఉంటుందంట. కోతి చిన్న చేష్టలు అంటారు కదా, అదే సరే హనుమంతుడు అనుకోండి అది తప్పులేదు. ప్రతి ఒక్క పండు తీసుకొని కోతి ఇసిరేస్తుంటుంది అంటే ఏనుగు తొండం మీద చెవుల మీద. అది చికాకు బుట్టి ఏందిరా అని చెప్పి ఆ చెట్లు బీక్కుంటూ పోతుంది. చెట్లు బీక్కుంటూ పోతే లాస్ట్లో చూసేవరకు ఆ చెట్లన్నీ పోయిన తర్వాత అడవి అంతా కూడా భూప్రదేశం అయిందంట. ఏనుగు కళ్ళమ్మ నీళ్ళు కాతానండి. ఒక కోతి మీద తగాదు పెట్టుకొని అడవిని పాడు చేస్తున్నాను, ఇది నేను చేసిన తప్పని చెప్పి ఆ చెట్లని అన్నీ తీసుకొచ్చి మళ్ళీ నాటడం, నీళ్ళు తీసుకొచ్చి పోయటం నాటం, అడవిని అంతా నాటిందంట. అంటే కొన్ని సెకలు చేసేటోళ్ళు సమాజంలో ఉంటారు, వాళ్ళని బట్టి మనం ముందుకెళ్ళలేము. అటువంటి కోతి సెకలు చేసేటోళ్ళు అప్పటికున్నారు ఇప్పటికున్నారు. కానీ అది నేర్చుకున్నాను నేను. ఈ బాధ సమాజంలో మనం ఎదుగుతుంటే ఎంతోమంది అడ్డల్స్ రైలు పోతుంటే రైల్వే ట్రాక్ మీద రాడ్లు ఇసిరేటోళ్ళు ఉన్నట్టుంటారు. మన ఎదుగుదల ఎంతోమంది ఉన్నారు ఇప్పటికున్నారు. నా ఎదుగుదలని అదే నా క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు అంటే నేను ఎంక్వైరీ చేస్తే కూడా ముక్కుసూటి ఉంటారు, ఏదైనా సరే మొహం మీదనే చెప్పేస్తారు, తప్పైనా సరే మనసులో దాచుకునేది ఉండదు. తప్పైతే తప్పుతారు, మీ సొంత చుట్టాల మీద అయినా సరే అన్యాయం ఉంటే డైరెక్ట్ మీరు తప్పు చేసినని చెప్తారు అన్నటువంటిది. జనరల్గా వ్యాపారం చేసేటోళ్ళు ఈ వైశ్యాస్ అంటే మీ కమ్యూనిటీ వాళ్ళు న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీలాగా ముక్కుసూటి చెప్పేటువంటి ప్రయత్నాలు చేయరు. రెండవది ఏందనుకుంటే అందరితో మంచిగా ఉంటేనే మన దందా జరుగుతుంది అనుకుంటారు. మరి వెంకటేశ్వరరావు గారికి ఎందుకు మరి ఆ ముక్కు సూటితనం, ముక్కు మీద కోపం లేదంటే డైరెక్ట్ చెప్పేటువంటి తత్వం? అంటే ఇన్ జనరల్ అంటే నేను ఒకటే మనిషి ఎదుగుదల నేను చెబుతూనే ఉన్నా కదా, మన ప్రామాణికాలు ఏ విధంగా ఉన్నాయి అనేది జరుగుతున్నాయి. ఓ డీసెన్సీ, ఓ డిసిప్లిన్ కావాలి, ఓ డీసెన్సీ కావాలి, ఒక ట్రూత్ కావాలి. ఎప్పుడైనా నిజం ధర్మం గెలుస్తుంది అనేది మనకి ఎప్పుడైనా తెలుసు. అంటే మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను, ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది సార్. మనం ముక్కు సూటుకుంటాం అంటే ధర్మంగా నిలబడి, ధర్మంగా నిలబడకుండా ఏదో మన లైఫ్ సర్వేల కోసం నిలబడితే వాడు ఎప్పుడు చరిత్రలో ఉంటుంది. ఇప్పుడు జూదం జరిగింది ధర్మరాజుకును కౌరవులకి పాండవులకి. ధర్మరాజు మే హ్యావ్ లాస్ట్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్. జూదంలో ఓడిపోవచ్చు, బట్ హిస్ క్యారెక్టర్ రిమైన్స్ ఇమ్మోర్టల్ ఇన్ ద హిస్టరీ. ధర్మరాజు ఓడిపోయిందని చరిత్ర తిరగలేదుగా. ధర్మరాజే కదా. ధర్మరాజు మే హ్యావ్ లాస్ట్ ఇన్ ద గేమ్ ఆఫ్ ది డైస్. జూదంలో ఓడిపోయిండు. జూదంలో ఎలా ఓడిపోయిందని ప్రజలు తెలుస్తుంది కదా. బట్ ఈస్ క్యారెక్టర్ రిమైన్స్ ఇమ్మోర్టల్ ఇన్ ది. చెరగని ముద్ర వేసుకున్నాడు సార్. నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను. నిజాయితీ నా ఆయుధం, నిజాయితీ నా యొక్క పని సంకల్పే నా యొక్క గొప్పతనం. ఎవరు ఎన్ని చేసుకుంటూ గెలిపోవటాలు పక్కన పెడితే ఒకవేళ బలహీనను కూడా ఎక్కిస్తారు కొంతమంది, అక్కడ కూర్చోబెట్టి వీడి బలాన్ని పక్కన పెట్టాలని చెప్పి. అది ప్రామాణికాలు సార్. అక్కడికి వచ్చి ఆ రోజు కృష్ణుడు ఆపలేడు కురుక్షేత్రం యుద్ధాన్ని ఆపాలంటే. యుద్ధం జరిగితే ఎందుకు తప్పు జరిగిందని చూపించడానికి ఇచ్చేశారు. పెద్ద వాళ్ళందరూ కూడా ఆ రోజులలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు లాంటి పెద్ద మహామౌలు కూలిపోయాడు. కర్ణుడు శాపగ్రస్తుడా కాబట్టి కూలిపోయాడు. కర్ణుడు అంత బలవంతుడు కాదు. అర్జునుడికి పక్కన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేశారు. బట్ అర్జున క్యారెక్టర్ వేరు. కర్ణుడికి ఎందుకు పోయాడు అంత బలవంతుడు? అధర్మంకి వెళ్ళి నిలబడ్డాడు కాబట్టి పోయారు. ఇవాళ అధర్మంకి వెళ్ళి ఎవరు నిలబడ్డా? అధర్మంకి వెళ్ళి అదేవిధంగా చరిత్ర తెరమరుగా అవుతారు. నా మాది నిలబడలేదు. ఇవాళ అధర్మంకి వెళ్ళి మా దాంట్లో కూడా నిలబడుతున్నారు. వాళ్ళు చరిత్ర హీన్లు అవుతారు కానీ చరిత్ర పురుషులు కాలేరు. నిజంగా చెబుతున్నాను. ఇప్పుడు ఇవాళ కౌరవులకి వెళ్ళి నిలబడ్డ వాళ్ళు ఎవరు తక్కువ అండి? వాళ్ళని పెద్ద మహానుభావులు ఉన్నారు. ఇవాళ కూడా అధర్మాన్ని పోషిస్తున్నారు మా కమ్యూనిటీలో కూడా. నా ఎదుగుదలని ఒప్పుకోలేకపోతున్నారు. ఏం చేస్తాం? నా తత్వాన్ని మార్చుకోలేకపోతున్నాను. ఎస్, రియల్లీ ఐ బిలీవ్, స్ట్రాంగ్లీ బిలీవ్, డిసిప్లిన్, ట్రూత్ ఈజ్ ది క్యారెక్టర్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బోర్న్ ఈజ్ గ్రేట్ గిఫ్ట్ అమాంగ్ ఆల్ లైఫ్స్. అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ చాలా పరమోత్కృష్టమైనటువంటి జన్మ. అటువంటి జన్మ ఒకసారి వచ్చిందంటే రెండోసారి రాదు. వస్తుందో రాదో తెలియదు. వీ డోంట్ నో. మనకు అంటదట ఎవరో ఒకసారి నేను పుస్తకాలలో చదువుకుంటూ చూస్తాను, బుక్స్ బాగా చూస్తాను. ఏమండి నేను ఒకళ్ళకి 1 లక్ష రూపాయలు అప్పిచ్చాను, ఆయన ఇవ్వట్లేదు. పోయిన జన్మని ఆయనకి రుణం ఉండి ఈ సంవత్సరం ఇప్పుడు ఎగ్గొట్టాడా, లేకపోతే వచ్చే జన్మలో నాకు ఇస్తామని చెప్పి ఒక ఫిలాసఫీని అడిగితే, నీకు పోయిన జన్మలో వాడు అప్పు ఉండో లేడో నాకు తెలియదు, వచ్చే జన్మలో వాడు ఇస్తాడో నాకు తెలియదు, వాడిని ఎత్తి మీద జుట్టుంటే పీక్కుపోయి అంతేగా నన్ను ఎందుకు అడుగుతావు అన్నాడు. సో ఫిలాసఫీ ఎంతమందికి నమ్మాలి, వేదాంతం ఎంతమందికి నమ్మాలి, ఇవన్నీ కూడా నేను చూస్తుంటా కాబట్టి నా యొక్క విధానాన్ని నేనైతే ఇది చేసుకోలేను. సో సార్, కమింగ్ టు అంటే మీరు టింబర్ డిపో స్టార్ట్ చేసినా సరే, ఎల్పిజి అయినా సరే, లేదంటే చాంబర్ ఆఫ్ కామర్స్ అయినా సరే, ఇంతకుముందు మన ఆఫ్ ది స్క్రీన్ మాట్లాడుతున్నప్పుడు, ఆఫ్ ది కెమెరా మాట్లాడుతున్నప్పుడు కూడా కాలం కలిసి వచ్చింది, దేవుని అదృష్టం మనం ఉంది, మనం చేస్తున్నటువంటి మార్గానికి సపోర్ట్ చేస్తున్నారు అన్నటువంటిది. అంటే జనరల్గా ఈ దైవ చింతన అనేటువంటి ఇది ఎక్కువ ఉంటుందా మీకు? ఏంటి అట్లా దైవం అనేటువంటిది, ధర్మం అనేటువంటిది, నీతి అనేటువంటిది మాట్లాడుతున్నారు కదా?
దైవం అంటే జనరేషన్లో ఒక అంటే మనకి 20 to 40 years దాకా దైవం మీద ఎక్కువ మనం ఫోల్డ్ చేయలేదు. ఎందుకంటే జీవన ప్రమాణాలలో భార్య పిల్లలు వాటి మీదనే ఎక్కువ ఉంటుండే. నాకెందుకు మా ఇంటి పక్కన ఉన్నటువంటి పెద్దలు గెల్లాకేశ్వరరావు దగ్గర రిలేషన్ అయినా కానీ నేను ఇక్కడ ఒక ఎల్పిజి షోరూమ్ను ఇనాగ్రేషన్ చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఆ ఎల్పిజి షోరూంలో ఉండి రోజు వచ్చి ఒక దండం పెట్టుకొని పోవటమే కానీ అంతకంటే ఎక్కువ చరిత్ర తెలియదు నాకు. అక్కడ వచ్చేది నాకు కూడా తెలియదు, ఉన్నమాట చెబుతున్నాను. తర్వాత ఆ హిస్టరీ చదువుకుంటూ వచ్చినాను. అక్కడ హిస్టరీ చదువుకుంటూ వచ్చినప్పుడు ఏం జరిగింది, అసలు వాసవి కన్యకా పరమేశ్వరి ఏంటి, అందరూ కొంచెం కోమట్ల దేవాలయం అది ఇది అంటుంటారు. అక్కడ కాదు అనేది అసలు ఆ హిస్టరీ చూసుకున్నాను. ధర్మం కోసం నిలబడేది, ధర్మం కోసం ఎలా నిలబడేది అనే దానికి చూశాను అక్కడికి వచ్చేవరకల్లా. అంటే ఒక అవివాహిత, ఆమె పెళ్లి కాలేదు, కన్య అంటే విష్ణువర్ధన్ మహారాజు రాజమహేంద్రవరంలో పరిపాలించుతున్న పరగణ అది. ఆ పరగణలో నుంచి ఆయన ఏదో ప్రజల కోసం ఏదో ప్రజాపదాన్ని కూడా నడుచుకొని పోయినట్టుగా ఆ విధంగా పోతున్నారు, ప్రజాపదంలో నడుచుకొని పోయినట్టుగా పోతున్నప్పుడు పెద్దలందరూ కూడా మా వైశ్య కమ్యూనిటీ మంగళహారతులు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలంటే ముందు కన్యలు ఇవ్వాలన్నారంట. ఈ అమ్మాయిని మంచిగా తయారు చేసి కన్యగా హారతి ఇస్తున్న వరకు ఆయన దృష్టిలో పడ్డది ఐక్యూ. అంటే నేను చిన్నప్పుడు విలేజ్లో పెరిగాను. విలేజ్లో పెరిగిన మా ఊరు సర్పంచ్ కానీ మున్సిపల్ కానీ వాళ్ళు ఆ రోడ్డు మీద వస్తున్నట్టు అరుగుల మీద కూర్చొని ఆడవాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయేవాళ్ళు, పెద్దోళ్ళ దృష్టిలో పడకూడదు అనే ఉద్దేశంతో. ఆ సింబాలజీ అనుకుంటా నేను ఇదే వరకల్లా రాజుగారి దృష్టిలో పడి పెళ్లి చేసుకోవాలన్నారు. ఆమె అప్పుడు చెప్పింది అహింసకు పరమోధర్మ అని చెప్పి, హింస వద్దు పనికిరాదని చెప్పి ఆమె చెప్పి వాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తే మానవాళి నశింపు జరుగుతుంది కాదు, ఇది మంచి పద్ధతి కాదు పరిణామం అని చెప్పి అంటే వాట్ బెస్ట్ అని అంటే అప్పుడు ఆమె కూర్చోబెట్టి భాస్కరాచార్యులు గురువుగారితో చెప్పి నేను అగ్నిగుండ ప్రవేశం చేస్తాను, ఆ పనిష్మెంట్ అనేది ఇప్పుడే తెలుస్తుంది, ఒక వివాహితుడు అవివాహితుని పెళ్లి చేసుకోకూడదు, ఇది రాబోయేటువంటి తరానికి కూడా మనకి పనికి రావాలి, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒక ఆదర్శం కావాలి, అలాగే కులాంతర వివాహాలు కూడా కరెక్ట్ కావనేది ఒక అంటే వాళ్ళ వాతావరణం, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్, వాళ్ళ సాంప్రదాయాలు అనేది కూడా డంకి వస్తాయని చెప్పి ఇవన్నీ చెప్పి ఆమె అగ్నిగుండ ప్రవేశం చేస్తే అవుట్ ఆఫ్ 714 714 గోత్రికులలో ఒక 612 తప్పుకుంటే 102 గోత్రికులు వచ్చినప్పుడు ఆ 102 గోత్రికులు కూడా ఏమని చెప్పిందామా, ఎవరైతే లైఫ్ లీడ్ చేసి ఎండ్ లైఫ్లోకి వచ్చారో వాళ్ళకి ఇంకా పిల్లలు సంతానోత్పత్తి జరగదు, అంటే ప్రొడక్టివిటీ ఆగిపోయింది, వాళ్ళు అర్హులు, గోత్రానికి ఒకళ్ళే రావాలి, ఒక గోత్రంలో ఇద్దరు రాకూడదు. 102 గోత్రికులు వచ్చారు. 102 గోత్రికులు వచ్చి 102 గోత్రికులు ఈ రకంగా తీసుకొని వాళ్ళు అగ్నిగుండ ప్రవేశం చేసేటప్పుడు ఎవరు అడుగుతారు, అమ్మ నువ్వు కన్యవు కదా, నువ్వు ఎట్లా మరి ఇది చేస్తావు అని అంటే అప్పుడు శివుడి మేడలో ఆమె తాళి వేసి శివుడు ఆ నంది ఆ తాళి తీసుకొని ఆ మెడలు వేసుకొని ఆమె కూడా అగ్నిగుండ ప్రవేశం చేస్తే హిస్టరీ రివీల్స్ ఇవాళ ఆమె దూకినటువంటి టైంలో విష్ణువర్ధన్ మహారాజు తల 1000 ఒక్కలైంది. దట్ ఈస్ ది ప్రామాణికం. హిస్టరీ రివీల్స్ ఇవాళ ఆమె కాబట్టే కృతేతు రేణుకా దేవి త్రేతానాం జనకాత్మజ ద్వాపరే ద్రౌపది కలో వాసవి కన్యకా పరమేశ్వరి అన్నారు. మనకి 4 యుగాల్లో కృతయుగంలో రేణుకాదేవి అవతారం, త్రేతాయుగంలో సీతాదేవి అలంకారం, ద్వాపరి యుగంలో ద్రౌపది దేవాలంగా అవతార రూపిణిగా, కలియుగంలో వాసవి కన్యకా పరమేశ్వరి అవతారిణిగా జగన్మాతగా ఈ జన్మించింది అనేది మన ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గాడ్ ఈజ్ దేర్. మరి ఇవాళ ఈ ఇరాన్ యుద్ధం జరుగుతుంది, ఎంతమటికి ఎన్ని కంట్రీస్ సఫర్ అవుతున్నాయి. యుద్ధం జరగకూడదని ఆ రోజు మా అమ్మ జగన్మాత, ఇవాళ వాసవిమాత అన్న విశ్వమాత అంటున్నాను నేను, ఇవాళ విశ్వమాత ఆ రోజునే చెప్పారు, ఒక 1000 సంవత్సరాల పూర్వమే యుద్ధ వాతావరణం మంచిది కాదు, ప్రజలకు శాంతియుతంగా ఉండదని చెప్పినటువంటి సంకల్పం ఎక్కడి నుంచి వచ్చిన భారతదేశం యొక్క గొప్ప చరిత్ర ఇది. మన దేశం గొప్పది, మన సంస్కృతి గొప్పది, మన గంగ గొప్పది, మన మట్టి గొప్పది, మన ఆచరణ గొప్పది, మన సాంప్రదాయాలు గొప్పది. వీటన్నిటికి మించిన దేశం ఇంకోటి లేదు. ఈ దేశంలో పుట్టడమే గొప్ప కారణం. అందులో ఈ తెలుగు వాసవి మాత అంటే పార్వతి మాత మరో రూపమా? అంతే మరో. అంటే జనరల్గా కన్యకా పరమేశ్వరి టెంపుల్లో అంటే స్వామికి మాలేసింది అంటారు కదా, అంటే భర్తగా చూస్తారా వైశ్య కమ్యూనిటీలో? అంటే స్వామివారి ఉంటాయా సార్ జనరల్గా కనిపించే కదా కన్యకా పరమేశ్వరి టెంపుల్లో? కన్యకా పరమేశ్వరి దేవులు అంటే దీన్ని ఏంటంటే ఎండోమెంట్ మళ్ళీ శివాలయం అవన్నీ చేసి ఇప్పుడు పెనుగొండని కూడా నగరేశ్వరపురం అంటారు. పెనుగొండ కాదు అది, నగరేశ్వరుడు అంటే నగరంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆ ఈశ్వర దేవాలయం కాబట్టి నగరేశ్వరుడు అన్నారు. ఆ నగరేశ్వరుడు దేవాలయం ముందు ఆమె ప్రతిజ్ఞ తీసుకుంది కాబట్టి నగరేశ్వరపురం వల్ల పెనుగొండ ఎట్లయిందనంటే ఆమె అగ్నిగుండం ప్రదేశం చేసేటప్పుడు 18 అడుగులు లోతు, 18 అడుగులు ఎడల్పు, 18 అడుగులు పొడవుతోనే ఒక గుండాలు దించింది. ఆ నగరేశ్వరపురం నుంచి పేరవల్లి దాకా పోతాయి. ఆ గుండాలన్నీ కూడా పెద్ద పెద్ద గుండాలు కదా. ఎక్కడ సార్ ఎక్కడ చేసిన? నగరేశ్వరపురం, వెస్ట్ గోదావరి. నగరేశ్వరపురం వాసవి మాత మన తెలుగు తల్లి. అదో పెద్ద హిస్టరీ మీకు. ఆ 18 అడుగుల లోతు చేస్తున్నప్పుడు నగరేశ్వరపురంలో ఎప్పుడైతే ఆమె అగ్నిగుండ ప్రవేశం చేసిందో, అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసిందంట పెనుగుండాలు అయ్యి
పెను అంటే ఇట్ ఈస్ లైక్ లార్జర్ ఇంట్రెస్ట్. పెను తుఫాను, పెనుగోలు అంటే పెద్ద గుండాలని. పెద్ద గుండం అంటే అగ్నిగుండం అని. పెద్ద గుండాలు, అది పెనుగుండాలు చూద్దాం ఎక్కడికి పోతున్నారు, ఎక్కడ స్తందోపతండాలుగా జనాలంతా పోతున్నారంట. ఎక్కడికి పోతున్నారంటే పెనుగుండం చూద్దాం అని పోతున్నారు. పెనుగుండం అయింది. దేర్ ఈజ్ నో కొండ, దేర్ ఈజ్ నో కొండ, ఓన్లీ పెనుగొండ ఎలా అయిందంటే ఇది వాతనం. ఈ స్టోరీ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని పురాణాలు? మోర్ దాన్ 1000 years అయింది. మోర్ దాన్ 1000 years. ఆ పెనుగుండాలు ఎక్కడి నుంచి పోతే అటు నుంచి ఈ గుండాలు ఇట్లా పేర్చుకుంటూ పోవాలంటే దాన్ని పెరవలి అన్నారు. ఇప్పుడు పేరవాలి అనేది పెరవలి అయింది. అక్కడ ఉన్నటువంటి పాలకొల్లో క్షీరారామలింగేశ్వర స్వామి అని అక్కడ శివాలయం. ఆ క్షీరారామలింగేశ్వర స్వామి ఎండలో ఎండి ఇదైతున్నాడు అని చెప్పి ఒక గోమాత పోయి పాలు ఇస్తుంటుంది. ఆ పాలు చూసి అమ్మటే అక్కడ పాలు అన్ని కొలనాయి, ఒక చెరువులాగా అయిన పాలు, దాన్ని పాలు కొలన అన్నారు, పాలకొల్ల అయింది ఆటోమేటిక్లీ. ఇది ఈ థీరీస్ అన్ని చదువుతున్నా కొద్దీ మనకి దైవ చింతన అనేది పెరుగుద్ది, హిస్టారికల్ రిమెంబరెన్స్. ఓకే. సో ఇప్పుడు వైశ్యాస్లో అంటే వైశ్య కమ్యూనిటీ గురించి కొంచెం తెలిసిపోద్దాం అని చెప్పేసి, ఈ కమ్యూనిటీలో మొత్తం ఎన్ని గోత్రాలు ఉంటాయి సార్? అంటే 102. 700 ఇంతకుముందు అన్నట్టు 714 మానవులకు సార్. 714 గోత్రాల్లో ఎవరైతే ఆమెతో పాటు సాక్రిఫైస్ చేశారో వాళ్ళు 102 వయసుల కింద ట్రీట్ చేశారు. ఓకే. మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఇక మళ్ళీ ఇక్కడికి ఉన్నటువంటి హిస్టరీ ఉంటుంది. ఇక్కడికి వచ్చారు కల్లా ఇక బాహుబలం ఉన్నోళ్ళకి బ్రాహ్మణులని, తర్వాత ఈ బాహుబలం ఉన్నవాళ్ళు క్షత్రియులని, బుద్ధిబలం ఉన్నవాళ్ళు బ్రాహ్మణులని, ఈ ఊరవబలం ఉన్నవాళ్ళు క్షత్రియులని, మిగతా వాళ్ళు శూద్రులని. అంటే ఇవన్నీ కూడా హిస్టారిక్ ఎట్లా చెబుతారంటే ఇక్కడ తెలివి ఉన్నాడు బ్రాహ్మణులు, వాళ్ళకి మంచి సైకలాజికల్ తెలివి ఉంటుంది. బాహుబలం రాజులు కొట్లాడి తెలివి ఉంటుంది, బాహువులు అంటారు. ఊరబలం అంటే మా శక్తి బలం ఇక్కడ ఏంటంటే మా తొడలు గట్టిగా ఉంటాయి, మేము వ్యాపారం చేసేప్పుడు స్ట్రాంగ్లీ కూర్చుంటాం కాబట్టి మమ్మల్ని అన్నారు. తర్వాత శూద్రులు అన్నారు. అంటే బిజినెస్ చేస్తారు, కూర్చుంటారు కాబట్టి వైశ్యాలు మూడో ప్లేస్. అంతే. అంటే మూడో ప్లేస్ అని కాదు, హిస్టారికల్గా చెప్పిన సిద్ధాంతం నాకు తెలియదు కదా పూర్తిగా. అది హిస్టరీలో జరిగినటువంటి నేను చూశాను. అసలు ఎందుకు వచ్చినాయి అని అంటే మీరు ఇందాక అన్నట్టుగా మేమెక్కడ అంటే మనం చెప్పుకోకూడదు. సామాన్య వయసులు ఎక్కడుంటే అక్కడ ఆ స్థానం బాగుంటుంది అనేది, ప్రకృతి కరుణించుద్ది అనేది, పాడి పంటలు బాగా పండుతాయని ఎందుకు చెబుతారంటే వాళ్ళకి దానగుణం ధర్మగుణం ఉంటుంది. రేత్రి 12ంటికి షాప్ తీసిన తర్వాత కూడా వచ్చి ఎవరన్నా వచ్చి నాకు అవసరం అంటే ఆ ప్రోడక్ట్ ఇస్తాడు. రైతు వచ్చి అయ్యా నాకు 1000 రూపాయలు అప్పి అంటే ఇస్తాడు. ఒక కార్మికుడు వచ్చి హాస్పిటల్ పోవాలంటే మా దగ్గర ఆ చారిటీ ఉంది కాబట్టి, చారిటీ అండ్ ప్యూరిటీ ది అసెట్స్ ఆఫ్ ది బేస్ కమ్యూనిటీ టు ది వైశాఖ. ఇవాళ ఉన్నారా లేరా అని నేను దాని మీద కామెంట్ చేయను. ఇవాళ అన్ని కులాల్లో ఉండొచ్చు, అన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు, అది మనం తప్పు. సార్ ఇప్పుడు అన్ని కులాల్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు రెడ్లు తీసుకుంటే ఇట్లా వర్గాలు ఉంటాయి, మోటాటి, పాకనాటి, చీర అట్లా అని చెప్పేసి. వైశ్యాస్లో కూడా అట్లా ఉంటుంది, అందరూ ఒకటే. అంది 102 గోత్రికులు వైశ్యులే అంటాం మేము. ఓకే. కాబట్టి అప్పుడు ఏంటంటే స్వర్గలోకం నుంచి మేము వచ్చారు కాబట్టి కొంతమంది వచ్చేటప్పటికి గోముఖం ద్వారా ట్రాన్స్పోర్ట్, అప్పుడు అది పెద్ద హిస్టరీ. అది గోముఖం ద్వారా వచ్చారు కాబట్టి గోమఠులు అన్నారు. పైన స్వర్గలోకం నుంచి మీ ఇక్కడ సుఖంగా బతుకుతుంటే మీ ఎందుకంటే భూలోకం అన్నారు. లేదు మీరు అక్కడ పోవాలి, అక్కడ కరువు తాండవించుతుంది, మీరు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ చేయాలంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏంటంటే గోముఖం ద్వారా వచ్చారు. అందుకే గోమఠులు అయ్యారు. ఇది గోమఠులు నాటు గోమఠులు, కాలయాపం కాలపరిస్థితి గోమఠులు. సరే ఇప్పుడు జనరల్ మీరు అన్నారు కాబట్టి ప్రస్తావించింది. అంటే జనరల్ ఇప్పుడైతే లేదు, కానీ ఒకప్పుడు అనేటోళ్ళు కోమట్లు, పిసినార్లని పుస్తకాలు కూడా రాసినటువంటి నేపథ్యం ఉంది. అసలు ఎందుకు సార్, ఎందుకు వచ్చింది అపవాదం? యు ఆర్ వెరీ రైట్. ఎందుకంటే మేము సంపాదించింది కష్టపడి సంపాదించాం కాబట్టి అన్నెసరీగా ఫేక్ చేయలేము. అది సంపాదించిన ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందంటే ఖర్చు పెడతారు, కానీ దుర్వినియోగం అయితే పెట్టుబడి. అన్ప్రెసిడెంటెడ్ ఇన్కమ్ వచ్చినప్పుడు జేబులో చూసి మాది అకౌంటబిలిటీ ఉంటుంది. బిజినెస్ కూడా ₹1 ఎందుకు ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు ఎందుకు ఇవ్వాలి, దాన్ని చూస్తారు. అందువల్ల దాని మీద పిచ్చినాతనం అనేది వస్తే తప్పదు. ఇవాళ రైట్, యు ఆర్ వెరీ రైట్. దాని లేదని నేను అన్ను, దాన్ని ఏకీపించుతాను కూడా. అంటే ఇప్పుడు జనరస్లీ రావాలంటే మనిషి యొక్క అన్ని కులాలలో ఉంటారు. ఇప్పుడు ఇవాళ బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఉంది అది. అంటే ఆ పిచ్చినారితనమా దాన్ని ఏమంటాను, నేను అదే అంటాను. ఇలా మానవుడికి 4 గుణాలు కావాలి: ఆరోగ్యం, ఆర్థికం, కన్సిస్టింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ, సమాజం ఇంత పేరు ప్రతిష్టలు. ఇవాళ ప్రతివాడు కూడా దానికే పరిగెత్తుతున్నాడు. ఏది ఆర్థికం కావాలనేది, మిగతా 3 వదిలిపెడుతున్నాడు. మనం ఎన్నోసార్లు చూస్తాం, స్కిట్స్ చూస్తాం. మీరు పొదుపు అంటారు, అవతలలో పిసినార్లా అంటే పొదుపు ఒక టైం మడికి, సాక్రిఫికేషన్ ఏమంటే అది కూడా సైమల్టేనియస్గా అలవాటు కావాలి. పొదుపులోంచి ఒక 10% 20% కావాలి. మా దగ్గర వ్యాపారం చేసేటప్పుడు దేవుడి ఖాతాని పెట్టేటోళ్ళు ఒక 5% 10% పెట్టి ఆ దేవుడికి క్షేత్రాలకు పోవటానికి కానీ సామాజిక దృక్పథాలకు కానీ మాకు వస్తుంది సార్ బై బర్త్ ఇట్ సెల్ఫ్. నేను కోవిడ్ టైంలో ఈ దేవాలయం నుంచి కోవిడ్లో వండుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి భోజనాలు కావాలంటే ఎట్ ద డోర్ స్టెప్స్కి ఐ హ్యావ్ సప్లైడ్ ఫర్ ది మోర్ దెన్ 100 ఫ్యామిలీస్కి పొద్దున పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ పంపించాను. ఎట్ దే డోర్ స్టెప్స్. వాళ్ళు నైట్ మాకు చెప్పేవాళ్ళు ఆర్డర్, ఈ డోర్ నెంబర్ నాకు కావాలంటే ఒక 10 మంది పిల్లలు తయారు చేసి వాళ్ళ డోర్ స్టెప్స్కి ఫుడ్ పంపించినటువంటి గొప్ప దేవాలయం ఏదంటే కనికపరమేశ్వరం. సార్ ఈ ప్రశ్న అడగొచ్చు అడగకపోవచ్చు. జనరల్గా కోమట్లు అనే ఈ నాన్ వెజ్ అనేటువంటిది తినరు, ఎందుకంటే
అమ్మవారిని పూజిస్తారు కాబట్టే, లేదంటే మీ తరతరాల నుంచి అట్లే వస్తుందా? లేదు అంటే ఇవాళ ఇప్పుడు ఇప్పుడు స్నేహితాలు ఇప్పుడు చదువుకునే పిల్లగాళ్ళు ఇప్పుడు ఏంటంటే లోన్లీ జీతం, అప్పుడు ఒక రకమైన సాంప్రదాయం ఇళ్ళకాడు ఉండి స్కూల్కి పోయి చదువుకుని ఇలా హాస్టల్ ఫెసిలిటీస్ వచ్చినాయి. వాళ్ళు ఏమంటారు, గుడ్డు తింటే మంచిది అంటే గుడ్డు తిన్న తర్వాత కొంచెం తింటారు, ఇంకేముంది ఆటోమేటిక్ ఒక అలవాటు పడతారు. నో బడీ కెన్ బ్యారికేడ్స్ కదా, మనం ఏం చేయగలుగుతాం? అవును, మనం ఏం చేయలేదు. అది తప్ప ఒప్పని దాన్ని అది సాంప్రదాయంగా వచ్చిందా? సాంప్రదాయం రాదు. ఈ జనరేషన్ పెరుగుతున్నటువంటి జనరేషన్లో స్నేహితుల ద్వారా అది కల్చర్ కల్టివేట్ అయింది, కానీ అంతే అసలు సమాజం. ఇంకోటి సార్, ఇది అంటే మీ సమాజం గురించి అన్నటువంటిది అన్ని క్యాస్ట్లు కొంచెం లిబరల్ అయినాయి, కాకపోతే కోమట్లింగ రెస్ట్రిక్టెడ్ మా కులమే అనేటువంటిది ఉందని కొద్దిమంది పుస్తకాలు కూడా రాసి వివాదాలు కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. లేదండి, మేమే అసలు అన్ని కులాల కంటే లిబరల్గా ఉండేది మేము. ఎందుకంటే మా దగ్గర మేము చెబుతున్నాం, మా దగ్గర మొదటి నుంచి చారిటీ ఉంది. వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ వైశ్య కమ్యూనిటీ బికాజ్ ఎందుకంటే ఎవరికి సహాయం అవసరం ఉంటే ముందుండేటోళ్ళు మేమే. ఇక్కడ ఎవరికి ఆపద ఉందంటే కూడా ముందుండేది మేమే. కాబట్టి ఏంటంటే మా కులం ఎదుగుదల లేకపోతే ఎవరన్నా అంటారు, కానీ మేము రిజిడ్గా ఉంటాం అనేది కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ కూర్చున్న కాదు అంటే నేను ఒక్కడిని చేస్తే అందరూ చేసినట్టు కాదు, నేను ఒక్కడిని చెప్పితే అందరూ చేయనట్టు కాదు, అందరూ చేస్తారు. కానీ మా కులం ఎక్కడ కూడా తీసిపోదు అటువంటి తప్పు పని. ఎప్పుడు సమాజమే గొప్పది, ఎందుకంటే వీ డిపెండ్ అపాన్ సమాజం మీద డిపెండ్ అయ్యే ఉంటారు బిజినెస్ కాబట్టి మేము దాని మీద అవుతాం. ఎందుకంటే వ్యాపారం నిర్వహణ చేసుకోవాలంటే అందరితో అవసరం ఉంటుంది. కొంచెం తల వంచి బ్రతకగలిగే శక్తి కూడా మా దగ్గర ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్లో మీరు అన్నారు తల ఎత్తి బ్రతకగలిగే శక్తి మేము నేర్పుతున్నాం. ఇప్పుడు వచ్చారు తల దించి ఎంత లాయల్గా ఉన్నామో, తల ఎత్తి రాయల్గా బతకమంటున్నాను. తల దించి లాయల్గా ఉండండి, తల ఎత్తి రాయల్గా ఉండండి, తల ఎత్తి లాయల్గా ఉండండి, రాయల్గా ఉండండి. తల దించి లాయల్గా బ్రతకండి, తప్పు జరిగినప్పుడు తల ఎత్తి రాయల్గా ఉండండి. సరే, ఈ కొటేషన్స్ ఎంత మటుకు సక్సెస్ అవుతున్నాయి? మంచి వాడే సార్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ గుడ్ ఐ విల్ గివ్ హాస్పిటాలిటీ అండ్ ఐ లాయల్ టు యూ. అంతే. ఇఫ్ యూ థింక్ డూ రాంగ్ థింగ్ ఐ విల్ రాయల్. సార్ ఇంకోటి మీ కమ్యూనిటీ గురించే జనరల్గా అంటే ఒక 5 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద వైశ్య కమ్యూనిటీ అంటే యూనిటీ అనిపిస్తుండే, అంతా ఒకటే, మొత్తం కూడా ఆర్యవైశ్య సంఘం అనేటోళ్ళు. ఇప్పుడు మీ కమ్యూనిటీలో కూడా అంటే మా క్యాస్ట్లో రెడ్డిలల్లో మీ దాంట్లో కూడా ఆ సంఘం ఈ సంఘం 10 సంఘాలు ఉంటాయి. మీ దాంట్లో కూడా ప్రపంచ ఆర్యవైశ్య అని, ఆర్యవైశ్య అని, ఆ సంఘం అని, వాసవి మాత అని చెప్పేసి అంటే లీడర్షిప్ కోసం కొట్లాడే ప్రయత్నంలో ఇన్ని సంఘాలు అవుతున్నాయా? లేదనుకుంటే మీరు అన్నట్టు తల ఎత్తి రాయలు బతకడం కోసం జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరాటంలో ఆ సంఘాలు ఈ సంఘాలు వచ్చి కోమట్లలో కూడా యూనిటీ పోతుంది అనుకోవచ్చా? యూనిటీ పోదు, కానీ మా జీన్స్లో ఒకటి ఏంటంటే వ్యాపారం అనేది కాంపిటేటివ్ ట్రేడ్. అసలు మా జీన్సే వ్యాపారం కాబట్టి మాకు ఎంత ఉన్నా పైకి చెప్పినంత హృదయమైనటువంటి అందరికీ ఉంటుందని నేను అనుకోను. అక్కడికి వచ్చేవరకల్లా వ్యాపారం పక్క ట్రేడ్ ఒకటి నాకంటే ఎక్కువ సంపాదిస్తే ఎంత బాగున్నా కానీ ఏదో మనసులో తెలియని వెల్త్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి జనరేషన్స్ పెరుగుతుంటాయి. కాబట్టి వ్యాపారాలలో ఏదైతే డిస్పారిటీ అంటే ఒక రకమైనటువంటి ఈర్ష్యాసభ అంటే దాన్ని ఐ డోంట్ వాంట్ టు కామెంట్ దట్ ఆ ప్రభావం ఉందో మాలో కూడా కొంత ఉంటుంది. అక్కడికి వచ్చేవరకల్లా ఎదుగుదలని ఎంజాయ్ చేయలేనట్టు పైకి చెబుతాం, అన్నీ కూడా చెబుతాం. మీకు అన్ని రకాల మీ పిల్లలకు 90 మార్కులు వచ్చిందంటే కాంప్లిమెంట్ చెబుతాం, మీ వ్యాపారం సమర్థంగా ఉన్నట్టు కాంప్లిమెంట్ చెబుతాం, అన్నీ చెబుతాం, బాగానే చెబుతాం. కానీ యాక్సెప్ట్ చేయడం ఎంతమంది చేస్తారు? అయితే మిగతా కులాల్లో ఉన్నాయి కానీ మా వాళ్ళు బయటపడతారు, మిగతా వాళ్ళు పడతారు. రెడ్డి మీద రెడ్డి నిలబడతాడు, కమ్మూరు మీద కమ్మూరు నిలబడతాడు, కాపు మీద కాపు నిలబడతాడు. వాళ్ళు క్వశ్చనైజ్ చేసుకోరు. మాలో ఇంకోరిని నిలబడితే మిగతా వాళ్ళందరూ క్వశ్చనైజ్ చేస్తారు. మీ వయసుడు ఎందుకు నేను మీద నిలబడడం ఎందుకు? ఎస్, వై నాట్? ఇవాళ రోజు నిలబడలేదా? ఇవాళ రోజు నేను భయం లేకుండా చెబుతున్నాను. కందాళ ఉపేంద్ర రెడ్డి గారి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిలబడ్డాడు, తుమ్మల నాగేశ్వరరావు అజయ్ బాబు గారి మీద నిలబడ్డాడు, ఇంకో బీసీ మీద నిలబడ్డాడు. మీ కోట మీద కోట నిలబడితే మీ కోటలలో ఒక్కరు రాని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. హౌ ఇట్ ఈస్ కరెక్ట్? మీరు చెప్పండి. ఇవాళ అవును అవును మమ్మల్ని ఏమంటారు తెలుసా? మీరు యూనిటీకి రాండి, మీకు పదవులు ఇస్తామంటారు. నేను పేర్లు కూడా చెబుతాను లిటరల్లీ, నాకు భయం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? రెడ్డి మీద రెడ్డి పెట్టి, కమ్మూరు మీద కమ్మూరు పెట్టి, బీసీ మీద బీసీ పెట్టి అన్నారు. మేము పోయి అయ్యా మాకేదైనా పదం అంటే, బాబు మీరందరూ మంచివాళ్ళు, మీరందరూ కలిసి రాండి, మీలో ఒకటి సెలెక్ట్ చేయండి, మీకు పదవి ఇస్తాం అంటారు. ఇది ఎక్కడ లాజికో నాకు అర్థం కాదు. మాకు యూనిటీ లేనట్ట, వాళ్ళకి యూనిటీ ఉన్నట్ట. యూనిటీ ప్రతి కమ్యూనిటీలో ఉంది, ఫైటింగ్ అన్ని కమ్యూనిటీలో ఉంది. మమ్మల్ని అల్లరి చేస్తున్నారు, మిగతా వాళ్ళు అల్లరి కావట్లేదు. సరే, మీరు ఇన్ని రోజుల వైశ్య పోరాటం కావచ్చు, మీ డిమాండ్ ఉంటుండే. సో ఇన్ని గవర్నమెంట్లు విస్మరించినాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్మరించినాయి, తర్వాత తెలంగాణ వచ్చి కూడా దాదాపు 10-15 ఏళ్ళు అవుతుంది. సో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నటువంటిది మీకు ఆర్యవైశ్య కార్పొరేషన్ వేసింది, తర్వాత
చైర్మన్ పెట్టింది. తర్వాత మొన్న వాసవి మాత ఉత్సవాలని అధికారికంగా కూడా రాష్ట్ర పండుగ కూడా చేద్దాం అన్నటువంటిది చెప్పింది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్కి? ఇది మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించుతాం. ఎందుకంటే వాసవి మాత వైశ్య మాత అంటున్నారు కాబట్టి మీ అంతకుముందు నుంచే నేను ఎప్పుడైతే 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానో వాసవి మాత వైశ్యమాత కాదు విశ్వమాత అని ప్రతి నవరాత్రులు అందరికీ పూజలు పునస్కారాలు నమ్మిన వాళ్ళకి కోరిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి అమ్మవారిని అందరూ దర్శించండి, తరించండి, సంకల్ప సిద్ధి పొందండి అని చెబుతూనే ఉన్నాం. కానీ మొన్న రాష్ట్ర పండుగ ఇచ్చింది ఏంటంటే దానికి మేము చక్కగా బ్యూటిఫుల్ ఒక యాడ్ కూడా ఇచ్చి కృతజ్ఞతలు తెలియపరిచిన మన మంత్రివర్గానికి కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రికి కానివ్వండి, మాకు రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, బట్టి గారికి కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, కందాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానివ్వండి, అందరికీ మేము కృతజ్ఞతలు తెలిపినాం. అధికారులకు కానీ బెస్ట్ రాష్ట్ర పండుగ డిక్లేర్ చేసిందంటే ఇంత చేస్తున్నారు. పూలేరావు జయంతి అని, అంబేద్కర్ అని, బతుకమ్మ పండుగ అని, దానిలో మమ్మల్ని కూడా గెలికారు కాబట్టి మాకు చాలా సంతోషం. వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్ట్. మా అమ్మవారిని రాష్ట్ర పండుగ చేసినందుకు సాంప్రదాయంగా వాళ్ళు కూడా చక్కగా అమ్మవారి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. మాకు చాలా సంతోషం అనిపించింది. సార్ కమింగ్ టు రాజకీయంగా మీరు అంటే ఏ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యం లేదు కానీ ఇండిపెండెంట్ పోటీ చేయడం, మీ వాయిస్ని డేర్గా చెప్పడం, అంటే రేపు ఫ్యూచర్లో అంటే మీ ఏజ్లో ఉన్నప్పుడు లీడర్ కావాలన్నటువంటి నేపథ్యం అనుకున్నారా, లేదనుకుంటే అది మిస్ అయిందనా, లేకపోతే ఇప్పుడు కూడా ఏదైనా పదవి చేయాలన్నటువంటి కాంక్షణ, బిజినెస్ నుంచి మళ్ళీ రాజకీయాలు ఎందుకు, ఆ పోటీ ఎందుకు, ఇండిపెండెంట్ ఏంది? అంటే ఈ వయసు సరిపోదు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సరిపోదు. ఇవాళ ఇక్కడ బయటకు వచ్చేవరకల్లా అసలు ఈ వయసు కంఫర్ట్ కాదు. నాకు 2001లో ఈ మన 2001లోనే చంద్రబాబు నాయుడు గారు న్యూట్రల్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చారు. కొత్తగూడ నుంచి ఒక లెక్చరర్ని, ఖమ్మం నుంచి ఒక డ్వాక్రా మహిళని, వీళ్ళందరినీ రాజకీయంలో న్యూట్రల్ క్యాండిడేట్స్ కావాలని చెప్పి ఆ రోజు పిలిపిస్తేనే నేను 1999 బిలీవ్ అంతే కరెక్ట్ నాకు 99లోనే నాకు ఫోన్ చేశారు. చేసి ఇట్లా నా ప్రొఫైల్ తీసుకొని మీకు వైశ్య కమ్యూనిటీకి ఇస్తా అంటే అసలు నా పర్సనల్ బాడీ కూడా పనిచేస్తుందా లేదనేది ఒకటి ఆలోచించుకోవాలిగా. ఆర్థికంగా ఖర్చు పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి. ఖర్చు పెట్టుకోవడానికి కంఫర్ట్గా లేను, సంపాదించడానికి కాన్షియస్ పర్మిట్ చేయదు. నేను రాజకీయాల్లో నిలవలేనా? అప్పుడు నేను అడిగాను. నాకు అప్పుడు ఆయన పక్కన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఫోన్ చేశారు, నాకు సడన్గా గుర్తు రావట్లేదు. ఆయన ఫోన్ చేసి అడిగారు, ఏమండి 4 టికెట్లు ఇంకా ఫైనలైజ్ చేయలేదు, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ అండ్ గెట్ కలెక్ట్ ది బీఫ్ అని కూడా చెప్పారు. అప్పటికి సార్ ఇస్తే వద్దన్ను, ఇవ్వకపోతే బాధపడిన. అదేంటండి ఎంతోమంది ఇక్కడ కాళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని పోతుంటే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటండి అన్నారు. సార్ ఇస్తే ఆపర్చునిటీని ఎంజాయ్ చేస్తా, ఇవ్వకపోతే నాకు అవసరం లేదు, నేను ఎందుకు అని. ఎందుకంటే నాలో ఉన్న ఆలోచన అది, ఇస్తే రాసిపెట్టింది పోయి తీసుకొచ్చుకుందాం. 11:30 అయింది అప్పుడు అక్కడికి వచ్చేవరకు. ఆ టైంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, పేరు షాడ్ గుర్తు. ఆయన ఫోన్ చేసి చెప్తే నేను రాలేనన్నాను. అంటే రాలేను, ఇస్తే తీసుకుంటాను, వచ్చి అడగటం మాత్రం కలదు. అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు దేవేంద్ర గౌడ్ ఉన్నారు, వేరే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. అయిన తర్వాత మా కమ్యూనిటీ నన్ను అసలు ఎందుకు మనకి టికెట్ లేరు అన్నారు. నేను చాలా ఇదే స్టేట్కి వచ్చి ఇదే రైలు టికెటా బస్ టికెటా, మనం పోతే 100 మంది రారు జనం, అవసరమైతే ఇంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీయలేము, ఎక్కడి నుంచి ఇస్తారు, ఎలా అన్నారు. అప్పుడు ఎవరో చెప్పారుగా పెద్దోళ్ళు, రాజకీయాలకు కావాల్సింది జనబలం ధనబలం. జనబలం లేదు, ధనబలం లేదు, టికెట్ ఇవ్వండి అన్న, ఇది అన్న పిల్లగాళ్ళు అట్లా ఎట్లా అన్నారు. మన యొక్క మెజారిటీ మన దగ్గర ఉన్న వైశ్య ఓటు బ్యాంక్ ఎంత ఉంది, మనం గెలుపు ఓటములు తేల్చగలుగుతున్నాం అనుకున్నప్పుడు మనకి భయపడతారు. మనలో ఇప్పుడు మీరేదైతే అన్నారు మిగతా కులాలకి చెందిన ప్రయారిటీ మనకి ఎవరు నిలబడితే తప్పే ఉంది అన్న. కానీ మళ్ళీ వీడికి ఎడ మైలేజ్ చేస్తుంది, మా వాళ్ళే మాకు ఓటు వేయరు. ఇటువంటి సంస్కృతి ఉన్నప్పుడు ఇంకెవరి చేసే కులం కోసం అయినా నిరంతర తపన తప్పదు. వ్యాపార వర్గాలు, నాకు ఒక కులం అనే కాదు, వ్యాపార వర్గాలకు కానీ నా ఇంట్రెస్ట్ వ్యాపార వర్గాలలో నాకు చాలా వైశ్య అదర్ దాన్ వైశ్యాస్ కూడా చాలామంది నన్ను ఈ రోజు కుటుంబ సభ్యుడిగా గౌరవించేటోళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్. రియల్లీ మా దాంట్లో ఒక ఆయన 15 సంవత్సరాలు చేసినట్టు, ఒక ఆయన 9 అంటాడు, ఒక ఆయన 6 అంటే నేను 3 సంవత్సరాలే చేశాను నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఛాంబర్. ఎస్ ఐ గాట్ మై ప్రివిలేజ్ అండ్ ప్రెస్టేజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది బిజినెస్ కమ్యూనిటీ. వాళ్ళ హృదయాల్లో ఉన్నాను ఇవాళ ఉన్నాను. అది వాళ్ళు మీరు నిరంతరంగా మీరు ఒక్కొక్క మనిషిని ఇది చేయండి, ఎవరు ఏం చేశారనేది అందరికీ తెలుస్తుంది. పదవి కోసం ఎప్పుడు ప్రాకులాడలేదు, వచ్చిన పదవికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసినాను. ఆ రోజంతే ఈ రోజంతే ఏ పదవికి భయపడి నేను.
ఈరోజు ఖమ్మంలో అంటే ఎంక్వైరీ చేస్తే కూడా ఇక్కడ వాసవి మాత టెంపుల్ అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించారు అన్నటువంటిది మీరు చెప్పినట్టే ఇతర కులాల వాళ్ళు కూడా భూదానాలు చేసి అంటే మీరు మాట్లాడి మీ కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడినటువంటి నేపథ్యం ఈ వాసవి మాత టెంపుల్ లేదంటే మీ కమ్యూనిటీ డెవలప్మెంట్లో మీ పాత్ర అంటే ఏం చెప్తారు సార్? 100% సార్. నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా డిశ్చార్జ్ చేస్తాను నేను అక్కడికి వచ్చేవరకు. నిరంతరం ఇందులో దైవ కార్యక్రమాలు కాబట్టి ఎవరైనా గృహిణి ఉన్నది చేయలేము. కొంచెం పూజ విధానం మొత్తం తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చేవరకు ఏ విధంగా అమ్మవారు ఒక 2 years నేను ఆగాను. అసలు దేవాలయం వెళ్ళలేదే లేవు, మనకి ఏం చేయాలనేది నాకు అర్థం కాలేదు ఇక్కడికి వచ్చేవరకు. అంటే అర్థం కావడంటే ఇన్ ద సెన్స్ అసలు మనం ఒక జీవితంలో అడుగుపెట్టేటప్పుడు దాని గురించి తెలుసుకునేక ఇట్లా అసలు ఇక మా మిస్సెస్ అంది, ఏదైనా మన చేతిలో మీకు అసైన్మెంట్ ఇస్తే మీరు దాన్ని అట్లా ఆపడం కరెక్ట్ కాదు. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను, ప్రెసిడెంట్ కూడా పర్మిట్ చేయాలనుకున్న టైంలో అనుకోకుండా ఆయన దిగిపోవడం జరిగింది. ఇక టేక్ ఓవర్ చేయండి అని అంటే ఎస్ రైట్ వీ గో ఫర్ ది డెవలప్మెంట్ అనుకున్నాను. దీనికి ఏం చేయాలి ప్రామాణికాలు అనుకున్నాను. దాన్ని మొదలు పెట్టుకుంటూ వచ్చాను. కాస్త అన్ని రకాలుగా దీనికి ఆదాయ వనరులు కానీ అన్ని సమకూర్చుకోవటం, పబ్లిక్ దగ్గర డివోషన్ అప్పుడు నేను చేశాను. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఒక ట్రస్ట్ చేసేసాను, దీన్ని ఎమ్మటి ట్రస్ట్ చేసేసి ఒక మెంబర్గా చేశాను. ఆ రోజుల్లో 11,116 చొప్పున ఒక మెంబర్కి చేరండి. అంటే మెంబర్ అందరూ వైశ్య కమ్యూనిటీ, దేవాలయం పర్ఫెక్ట్లీ సమాజాన్ని, నాది కాదు, ఇందులో మెంబర్ది కాదు. గట్టిగా చెప్పాలంటే దేనికైనా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి కదా. భారతదేశం నాదని రోడ్డు మీద గుడిసేసుకుంటాం, దానికి ఒక ప్రివిలేజ్ ఉంటుంది, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇట్నే వైశ్య కమ్యూనిటీ అని చెప్పి దానికి ఒక ట్రస్ట్ని ఇది చేసేసి చాలామంది ఇళ్ళకు కూడా వెళ్ళి ఒక 11,000 కట్టి మెంబర్షిప్ చేయాలండి, మన డెవలప్మెంట్కి అంకురాత్మకం చేస్తాం. కొంతమంది వాలంటరీగా, కొంతమంది విల్ఫుల్గా, కొంతమంది రిక్వెస్ట్ చేస్తే అట్లా ఆ విధంగా చేర్చుకుంటూ వచ్చి ఈరోజు 950 మెంబర్స్ని చేర్పించానంటే నిరంతర ప్రక్రియ. 1,000 చేసి సీలింగ్ చేద్దాం, ఒక 1000 మంది ఎందుకు చేశారు అని అంటే ఆ 1000 మంది ఏదైనా ఫంక్షన్ చేస్తే ఒక మెసేజ్ పెడితే కలెక్టివ్గా వెళ్ళిపోద్ది, వాళ్ళు పార్టిసిపేట్. 1000 మందిలో 10% కానివ్వండి 100 మంది వస్తారు. ఇప్పుడు ఖమ్మం మొత్తం ఒకటే వాసవి మాత టెంపుల్? ఖమ్మంలో ఒకటే వాసవి మాత ఉంది. ఇంకో చిన్న టెంపుల్ ట్రంక్ రోడ్లో ఏదో చిన్న వాసవి మాత డెడికేషన్ అది. కాకపోతే ఇది మెయిన్ పెద్దలు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఎంతో కష్టంతో, అంటే దేవాలయాలకు కూడా ఒక ప్రామాణికాలు ఉంటాయి. నదీ తీర ప్రాంతాల్లో ప్రామాణికం ఉంటుంది, లేదనుకున్నప్పుడు గుట్ట, లేదనుకుంటూ ప్రతిష్ట మైదానం. అంటే నదీ తీర ప్రాంతాలు ఎందుకు ఉంటాయంటే ఆ రోజులలో సౌకర్యాలు కావాలంటే దేవుడిని సందర్శించాలంటే స్నానం ఆచరించాలి, జపం ఆచరించాలి, దేవుడి దర్శనం చేసుకోవాలి. ఈ రోజు అప్పుడు నదీ తీర ప్రాంతాలు ఏ దేవుడు చూడండి మీరు, నదీ తీర ప్రాంతాల్లో వెలిసిన దేవుళ్ళు ఎవరు నదీ తీర ప్రాంతాలు. అదనా ఒకళ్ళు అక్కడ దొరకపోతే గుట్ట ప్రాంతాలలో ఉంటారు. ఆ కష్టం అనేది తెలియలే మానవుడికి. అక్కడ సౌకర్యం, ఇక్కడ కష్టం. మైదాన ప్రాంతం చేసేయాలంటే మన కోరికల కోసం చేసింది. ఇది గట్టి చెప్పాలంటే కూడా ఇక్కడికి వచ్చేవరకు ఒక గుట్ట అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కుతున్నాం అంటే అది వేరు సమస్య. ఆ గుట్ట ఎక్కితే ఎంత కష్టం, సంసారం ఏదాలన్నా మనిషి జీవితం ఏదాలన్నా ఆ కష్టం. ఇదిరా దేవుడి దగ్గర పోవాలని అంటే నీ లైఫ్కి ఇదిరా సింబాలిజం అంటాడు. ఈయన ప్రాక్టికాలిటీ సార్, మీరు నమ్ముకోండి. సరే, ఇంకోటి కోమట్లలో ఇంకా అంటే వైశ్య కమ్యూనిటీ గురించి ఇంకో చివరి క్వశ్చన్. వైశ్యాలలో గుప్తాలని పెట్టుకుంటారు, మీ పేరు చివరన రావు అనేటువంటిది ఉంది. కొద్దిమంది శ్రేష్ఠ రాష్ట్ర అని పెట్టుకుంటారంట. ఏంటి సార్ అంటే ఓ ఏరియా సంబంధించినటువంటి వైశ్యాలు ఒకటి పెట్టుకుంటారు, లేదంటే ఏంటి అసలు దీంట్లో డిఫరెన్స్ వర్గాలు ఏమన్నా బ్రాంచెస్ ఉంటుందా? అదేముండదు కదండి. ఏదో అంటే సెల్ఫీ ఇది సెల్ఫ్ క్రైసిస్, సెల్ఫ్ ఐడెంటిటీ అన్నట్టుగా సెల్ఫీ ఎందుకు తీసుకుంటారు అంటే నా ఫోటో నేనే తీసుకుంటాను, నా పక్కన నేనే గారు పెట్టుకుని. అంటే దాన్ని ఏంటంటే కొంతమంది హెరిటేటికల్గా వచ్చినటువంటిది ఏదంటే వాళ్ళ తాతల తండ్రులు కనుక గుప్తా అంటే ఇప్పుడు సుగ్గల అక్షయలింగ గుప్తా గారని ఇక్కడ సైట్ ఇచ్చిన ఆయన, వాళ్ళ మనవల తరం వచ్చేవరకు వేనయ్య ఆనయ్య అని పెడుతున్నారు. అక్కడికి వచ్చి గుప్తాలు పెట్టలేకపోతున్నారు. అంటే కాలం మారుతుంది కాబట్టి సైకాలజీకి వచ్చేవరకల్లా వాడికి వాడే బ్రాండ్ వేసుకోవడం. కొంతమంది ఎందుకులే మనకని కొంతమంది అనుకుంటారు. అందులో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ద్వారా అసలు మా జగ్గైపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రేపాల బుచ్చిరామ శాస్త్రి శ్రేష్ఠి గారు, ఆయనే శ్రేష్ఠి. అప్పట్లో శ్రేష్ఠి, గుప్తా ఈ విధంగా కొన్ని ప్రామాణికాలు వచ్చాయి. ఇవాళ కొంతమంది పెట్టుకోలేకపోతున్నారు, కొంతమంది పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఐడి అంటే పెట్టుకున్న తప్పు లేదు, పెట్టుకున్నంత మాత్రం కామెడీ కాకుండా పోడు. సార్, ఇంకా కమింగ్ టు బిజినెస్, ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్. సరే, ఈ మధ్య జరిగినటువంటి ఒకటి చిన్న ఇష్యూ జరిగింది. మనం చూస్తుంటే ఎల్పిజి బాగా డిస్టర్బెన్స్ వచ్చేసి ఎల్పిజి 20 రోజులు 30 రోజులు నిజంగా షార్టేజ్ ఉందా? ఎందుకంటే మీరు ఈ మొత్తం తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంటే కాబట్టి ఈ ప్రశ్న అంటే మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి ఆన్సర్. ఇప్పుడు నాకు ఇబ్బంది లేదు. ఫాస్ట్ ప్రెసిడెంట్ని February 28 వార్ స్టార్ట్ అయింది సార్. మనకి ఇప్పుడు సమాజం గొప్పగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. కానీ మన ఇంట్లో సరిపోదు, మన నీడ్ ఉంటే సరిపోద్ది అనుకుంటే తప్పదు. అక్కడికి వచ్చేవరకు లేదు. ప్రతి ఒక మన సైకాలజీ మారట్లా. ఎనీహౌ వార్ వచ్చింది, February 20 March 1 నుంచి స్టార్ట్ అయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ నుంచి షిప్పులు రావట్లేదు. ప్రోడక్ట్ మన దగ్గర ఇన్వెంటరీ అనేది కనీసం 1-2 నెలలు లేకుండా ఉండదు. ఇది అందులో మా ఎల్పిజి అనేది ఫినిష్డ్ ప్రోడక్ట్. 70% డిపెండబిలిటీ అనేది అదర్ కంట్రీస్ నుంచి వస్తుంది, అరబ్ కంట్రీస్ నుంచి.
ఎప్పుడైతే వారిలో జరుగుతున్నటువంటి సమీకరణాలు అనేది మీడియా ద్వారా తెలిసిన గంటకి కొన్ని వార్తలు ఏ విధంగా జరుగుతుందో మన దగ్గర ఇన్వెంటరీ అయిపోతే మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎట్లా అని చెప్పి మహిళలకి అవసరమైన ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళకి ఒక బీరువా నిండా పట్టు చీరలను ఇంకో బీరువా నింపినట్టుగా ఒక సిలిండర్ ఉన్నా ఇంకో రెండోదో మూడోదో తీసుకొచ్చి నాకు ఇంట్లో పెట్టు అనేటువంటి ప్రెషర్ ఇంట్లో ప్యానిక్ బుకింగ్ స్టార్ట్ అయింది ఇక్కడికి వచ్చారు. ఎగ్జాక్ట్లీగా రిసీట్ ఆఫ్ ది లోడ్స్ అయితే నాకు తెలిసినంత వరకు 5 to 10% తక్కువ వచ్చి ఉంటాం, కానీ అంతకంటే ఎక్కువ తక్కువ రాలి. మన ఇన్వెంటరీ ఉంది, వాళ్ళు కూడా రేషనలైజ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్లేర్, కొన్ని ప్రామాణికాలు ఇది చేసుకుంటూ చెందారు. ఎందుకంటే సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి ఒక 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 35 రోజులు, రూరల్ ప్రాంతం వాళ్ళకి 45 రోజులు, ఈ విధంగా బుకింగ్ సిస్టమ్ పెట్టి డిఏసీ నెంబర్ ఇచ్చి డిఏసీ నెంబర్ ద్వారా పాస్కోడ్ ఇచ్చి వాళ్ళు సప్లైస్ తీసుకుంటారు. సార్ అంటే చిన్న ఆరోపణ దానివల్ల ఏంటంటే చెప్పండి, దాని డిస్ట్రిబ్యూటర్స్ కూడా బ్లాక్ మార్కెట్ చేసి ఇబ్బంది పెట్టిండ్రు అనేటువంటిది ఆరోపణ. డిస్ట్రిబ్యూటర్స్ బ్లాక్ చేయరు, కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే వీ డిపెండ్ అపాన్ ది డెలివరీ బాయ్స్. డెలివరీ బాయ్ ది వైటల్ రోల్ ఇన్ అవర్ ఎల్పిజి ట్రేడ్. ఒక రేట్ ఎట్లా అట్రాక్ట్ అవుతుంటే దొరకదు అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, వాడి దగ్గర ఉన్న ప్రతి హ్యూమన్ బీయింగ్ ఆకలి, మీరు ఎన్నో స్టోరీలు చదివి ఉంటారు, ప్రతి ఆకలి అయింది, వాడు ఎక్కడే బెగ్ చేస్తాడు, ఎక్కడ దొరకదు, మిఠాయి కొట్టుకాడు దేవత చక్కగా దొంగతనం చేసుకుని ఆ మిఠాయి తీసుకొని తింటాడు, వాడు ఆకలి నింపుకోవాలి. అంటే అలాగనే మన దగ్గర హ్యూమన్ సైకాలజీలో మనకి కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి, వీక్నెసెస్ అంటే దాన్ని వీక్నెసెస్ అంటారు. ఈ ఛాలెంజెస్ పీరియడ్లో వాడు డెలివరీకి ఇచ్చేటప్పుడు ఎవడో గెలుతాడు, వాడు ఒక క్యాటరింగ్ కూడా హోటలోడో కొద్ది సిలిండర్ కొంచెం పెంచి అనే వరకు డెలివరీ బాయ్ హిమ్సెల్ఫ్ ఇది అవుతాడు. వీ డిపెండ్ డెలివరీ బాయ్స్. డెలివరీ బాయ్ నేనైతే డెలివరీ చేయలేను కదా, వాడు డెలివరీ చేయాలి. ఆ డెలివరీ చేయాలని అంటే వాడు ఎప్పుడన్నా ఒకటి అర కక్కుర్తి పడితే ఇట్ అట్రాక్ట్స్ టు ది డిస్ట్రిబ్యూటర్. ఐఎమ్ వెరీ సారీ టు సే, మా డిస్ట్రిబ్యూటర్స్ చేస్తారని నేనైతే అనలేను. ఇక్కడికి వచ్చేవరకల్లా నాకు తెలియకుండా, నేను చూడకుండా, నేను ఏ ప్రామాణికాలు పాటించకుండా మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా తప్పు చేస్తున్నారు. కొంత అంటే డెలివరీ బాయ్స్ని కూడా అనకూడదు, డెలివరీ బాయ్స్ ఒక్కడే తప్పు చేస్తున్నారు అనకూడదు, కానీ ఇన్ ద కన్జ్యూమర్ ఇన్ ద సెన్స్ కూడా వాళ్ళు కూడా చేయకూడదు కదా. మరి మన వీక్నెసెస్, నేను చిన్నప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు రైల్వే టీటీ దగ్గర పోయి నాకు రిజర్వేషన్ లేకపోతే నీకు ఏదైనా ఇస్తే నాకు ఇవ్వని నేనే అడిగినవాడిని. మరి నేను ఎవరిని, మనం హ్యూమన్ సైకాలజీని ఎలా కాదనాలి, నేను చేయడం తప్పని తెలుసు, కానీ నా కంఫర్ట్ నేను అడుగుతున్నాను, వాడి కంఫర్ట్ వాడు అడుగుతున్నాడు. ఇందులో ఎవరిని తప్పని ఎసెస్ చేస్తారు, మీడియా చేయాలి, మేము చేయలేము ఇక్కడికి. సార్ ఇంకోటి, డెలివరీ చేస్తున్నప్పుడు డెలివరీ బాయ్స్ నిజంగా ఈ 40 రూపీస్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటే 50 రూపీస్, సెకండ్ ఫ్లోర్ ఉంటే 60 రూపీస్ అనేటువంటిది నిజంగా అది కండిషన్ ఉందా? లేదు, ఐఎమ్ సారీ, అది వీ హ్యావ్ టు డెలివర్ ది ప్రొడక్ట్ ఎట్ ది డోర్ స్టెప్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ వితౌట్ కాస్ట్. మా కాస్ట్లోనే కలిసి, కానీ గవర్నమెంట్ ప్రైసెస్ అనేది అది కంఫర్ట్ జోన్ కాదు అక్కడికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇంత ఇయ్యాలంటే ఎండలు ఉన్నాయి, ఎండలైనా రెయినీ అయినా చలి అయినా, కానీ ఒక డెలివరీ బాయ్ వాళ్ళ ఇంటికి పోయి మేము ఇచ్చే శాలరీస్ అవి వాళ్ళ కంఫర్ట్. ఎందుకంటే ఇవాళ ఇవాళ హ్యూమన్ ఫెసిలిటీస్ కూడా సరిపోయినాయి. ఏదో 10-15 వేలు జీతం ఇస్తే గవర్నమెంట్ చెప్పిన జీతంలో వాళ్ళకి 2 వీలర్ కావాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ సెల్ ఫోన్ అట్టని చెప్పి నేను దాన్ని సపోర్ట్ చేయలేను. నిన్ననే ఒక అతను నాకు 10 నిమిషాలు ఆర్గ్యుమెంటు, వాళ్ళ ఇంటికి పోతే ఓటీపీ చెప్పడు, ఓటీపీ కోసం ఆ ఫోన్ ఇంకో రిజిస్టర్డ్ టెలిఫోన్ ద్వారా ఓటీపీ చెప్పాలి. వీడు పోయాడు, 1/2 గంట అక్కడ ఉన్నాడు. ఉన్న తర్వాత ఏమంటే మీ ఇంకో డెలివరీకి పోవాలంటే అంటే మీ వాడు 1/2 గంటగా మాట్లాడుతున్నాడు అని. ఏంరా ఎందుకురా ఏరగెన్సీ, ఎందుకురా ఇవ్వని వాళ్ళకి 2 నమస్కారాలు పెట్టరా, ఒకరోజు ఇవాళ కదా రేపు ఇస్తారు కదా, కాకపోతే నా దగ్గర రారా నేను ఇస్తాను అంటే, కాదండి 20 నిమిషాలు నిలబడితే ఆయన ఫోన్ నుంచి ఓటీపీ రాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి రావాలి, ఇట్లా ఇబ్బంది అండి నేను అనలేదండి అని అంటాడు. ఎవరిని నేను అనాలి? అవతలోడు నా మాట వినరా సార్ అంటాడు, యువతలోడు అంటే నేను 15 సంవత్సరాల నుంచి చేస్తాను అంటాడు. హౌ ఐ కెన్ జడ్జ్ ఇచ్, మీరు చెప్పండి. అక్కడ డిస్టర్బ్ అవుతుంటాం కొన్ని విషయాలకు వచ్చారు. నేను నా డెలివరీ బాయ్ని కాదనలేను, వినియోగదారుని కాదనలేను, నాకు వినియోగదారుడి మీద డిపెండ్ అవ్వను. నాకు 20,000 మంది కన్జ్యూమర్స్ వల్ల రూపాయి తిన్నప్పుడు వినియోగదారుని నేను ఎట్లా నెగ్లెక్ట్ చేస్తాను? ఆయన చేయలేను, వీళ్ళని చేయలేను. సమస్యకు పరిష్కారం ఏదో కాలం చేయండి. అందులో దీనిలో ఏంటంటే కొంతమంది వినియోగదారుల దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఉన్నటువంటి సిలిండర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అంతమందికి ఇప్పుడు 3 నెలలకు 6 నెలలు, ఇప్పుడు 9 నెలల నుంచి వాడినోళ్ళు, 8 నెలల నుంచి వాడినోళ్ళు ఇవాళ ఈకేవైసీ చేసుకొని ఆ సిలిండర్స్ కావాలన్నారు. ఎక్కడి నుంచి నీడ్ ఆఫ్ అవర్ వచ్చింది? వాళ్ళు అనలేము కదా లా ఎట్లాంటిది. నేను మొన్న మధ్య ఒక 1 నెల రోజులు కూర్చున్నప్పుడు ఒక 15 రోజులు నేను కూడా పోయిన ఆఫీస్కి, అసలు ఎందుకు అడుగుతున్నారని. ఏమో లాస్ట్ 9 months ఎందుకు రాలి, మా అబ్బాయి దగ్గర భోజనం చేశాను, మా అల్లుడి దగ్గర ఉన్నాను, ఇవాళ ఎందుకు రాదు, ఇవాళ నాకు అవసరం, నా ఇంట్లో నాకు అవసరం, నేను ఆ ప్రివిలేజ్ని కాదనలేను కదా. ఇవాళ ప్రోడక్ట్ ఎందుకు అవసరం పడుతుంది ఆయిల్ కంపెనీ నేనేం సమానం చెప్పాలి? సో ఆర్ అనేబుల్ టు ఆన్సర్. వాళ్ళు వాడుకోలేదంటే చెప్పలేము, ఇవాళ వాడుకోవడానికి రైట్ ఉన్నప్పుడు నేను కాదని లేకపోతున్నాను. ఇటువంటి డిస్టర్బెన్సెస్లో కొంచెం కమర్షియల్ సిలిండర్స్ని తగ్గించి డొమెస్టిక్ ప్రోడక్ట్కి కొంచెం ప్రయారిటీ ఇచ్చింది ఆయిల్ కంపెనీ. ఎప్పుడైతే డొమెస్టిక్ ప్రయారిటీ ఇచ్చంటే ఇళ్లలో ఇబ్బంది పడకూడదు, సఫర్ కాకూడదు, అప్పుడు హోటల్ వాళ్ళు ఇమీడియట్ కర్ణాటకలో బంద్ అయిందంటే ఇది ఆంధ్రాలో వస్తుంది, ఆంధ్రాలో వస్తుంది. ఇదే అంతకుముందు చెప్పినట్టుగా ఒక పొలిటీషియన్ చెబుతాడు, ఈ ఊళ్ళో ఇంతమంది చచ్చిపోతారా గతరు వచ్చిందంటే ఆ భయంతో ఇంకొంతమంది చచ్చిపోతారు. అదే కర్ణాటకలో వస్తే మనకు వస్తుందని నమ్మకం ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా ఇంకో 10 సిలిండర్ తీసుకొచ్చి పెట్టు. సార్ మొత్తం మీద మన తెలంగాణ రాష్ట్రంలో
ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది సార్ సిలిండర్ పర్ డే లేదనుకుంటే పర్ మంత్ ఎంత? డైలీ 2 lakhs అయింది. అంటే మనకి 2 lakhs సిలిండర్స్. ఓకే. అంటే మనకి యాక్చువల్గా 1,10,00,000 కనెక్షన్స్ ఉన్నారు. 1,15,00,000 దాకా టచ్ అయినట్టుంది. 1,15,00,000 సిలిండర్స్. హౌస్ హోల్డ్ చూస్తే 1,04,00,000 1,05,00,000 ఉంటుంది. సిలిండర్స్ ఎక్కువనే, కనెక్షన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు మల్టిపుల్ కనెక్షన్ ఉంటుంది. నేనేం చేయాలి? వీఆర్ అనేబుల్ టు రిస్ట్రిక్ట్ కదా. గవర్నమెంట్ లెక్క ప్రకారం 1,03,00,000 1,04,00,000 ఫ్యామిలీస్ ఉంటే 1,15,00,000 కనెక్షన్స్ ఉంటాయి. ఒక్కొళ్ళు డబుల్ మల్టిపుల్ కనెక్షన్స్ డెడ్ కనెక్షన్స్ ఏవి ఉంటాయి. అవుట్ ఆఫ్ వచ్చి దానికి 8 kilos కన్సంప్షన్ ఉంటుంది పర్. అంటే సిటీలో అంటే మెట్రోస్లో వచ్చే 12 kilos, అర్బన్లోకి వచ్చే 8 kilos, 8 to 9 kilos, రూరల్లోకి వచ్చి 6 kilos, ఆన్ అండ్ యావరేజ్ 8 kilos వస్తుంది. దాని మీద లెక్క 60 lakhs సిలిండర్ పర్ మంత్ కన్సంప్షన్, డైలీ 2 lakhs. ఓకే సార్, కమర్షియల్ సిలిండర్ రేటు ఈ మధ్య వెరీ కాస్ట్ బాగా ప్రైసెస్ పెంచారు. దాదాపు 3,000 చిల్లర అయినట్టుంది. మొన్ననే 1,000 రూపాయలు పెంచారు కదా. అంటే ఇది షార్టేజ్ వలన నిజంగా గవర్నమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి పెంచేటువంటి ప్రాసెస్, మామూలు డొమెస్టిక్ సిలిండర్ కూడా పెంచుతారా అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్ బికాస్ అంటే ప్రైస్ హైకింగ్ వచ్చేలో మనం ఊహాజంతమైన సమాధానం చెప్పగలుగుతా, కానీ ఆ ప్రైస్ పెరిగిన దాంట్లో మా పాత్ర లేదు. మేము అసలు ఈ దీనిలో సంబంధం అయినా ఒక డీలర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రైస్ పెరిగిన దానికి ఆయిల్ కంపెనీ చేయాలి కానీ నేను చేయకూడదు. కాబట్టి మీరు ఆలోచించండి, ఆయిల్ కంపెనీస్ కూడా ఎంతో నష్టపోతున్నాయి. స్టేట్ ఆఫ్ హార్మోన్ నుంచి షిప్పులు రావట్లేదు. మనోళ్ళు ఇంకా ప్రోడక్ట్ అదర్ వేస్ నుంచి కొంటున్నారు. దాని ట్రాన్సిట్ ఛార్జెస్, దాని లాస్ కంపెన్సేషను, వేరే కంట్రీస్లో ప్రైస్ హైక్స్, ఇవన్నీ కూడా దీని నెట్వర్క్ మీద పడతాయి కదా. ఆయిల్ కంపెనీస్ కూడా చేసే బిజినెస్సే కదా. ఇవాళ మన గవర్నమెంట్ ఏది చేస్తే ప్రతిపక్షం, ఏ గవర్నమెంట్, నేను ఒక పార్టీ నన్ను ఏ గవర్నమెంట్ చేస్తే ఆ గవర్నమెంట్ని విమర్శించడమే ప్రతిపక్షం వాళ్ళది అయింది. వాస్తవాన్ని అండి కమర్షియల్ రేట్ పెంచారు. దానిలో వచ్చింది ఒక క్యాప్షన్ బ్యానర్లో, పేదోడి నడ్డి విరిసిన ఎల్పిజి రేట్. పేదోడికి ఉన్న కమర్షియల్ రేట్కి అయితే సంబంధం ఉంది అసలుకి. ఇంటికి పెంచితే పేదోడి నడ్డి విరిసిన. హోటల్ ఇప్పుడు హోటల్లో ఛాయ్ తాగేది, టిఫిన్ చేసేది, లంచ్ చేసేది పేదోళ్ళు కూడా ఉంటారు కదా సార్, అట్లా అన్నటువంటిది. దానికి ఎంత పడుతుందండి? వాళ్ళు రోడ్డు మీద పెట్టుకుని వాళ్ళు ఇప్పటికీ చిన్న సిలిండర్స్ వాడుతూనే ఉంటుంటారు. అందరూ కొనరు కదా. అందుకు మేబీ వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఎంత నడ్డి విరుస్తారు వాళ్ళు? ఒక ఛాయ్లో 5 రూపాయలు పెరుగుతుంది తప్ప. అది కామెంట్ నేను చేయగలిగే ఫోరం కాదు, చెప్పను. కానీ అవి అన్బేరబుల్ కాస్ట్ అని నేనైతే అనుకోలేదు. ఒక 5 రూపాయలు టీ పెరిగితే కొంపలంటే యుద్ధం జరుగుతుంది కదా. యుద్ధం వచ్చి రేపు ఇంకా మన మీద బాంబులు పడకుండా మన ప్రభుత్వాలు కాపాడుతూనే ఉన్నాయి కదా. మనం ఆ యుద్ధంలో ఇరుక్కోకుండా కాపాడుతూనే ఉన్నాయి కదా. మన సంస్థలు నష్టపోకుండా కాపాడుతూనే ఉన్నాయి కదా. గవర్నమెంట్కి ఎంత హెడేక్, మన ప్రొడక్ట్స్ పోవాయి, అవతల ప్రొడక్ట్ రావాయి. పొద్దున్న లేస్తే యుఎస్, ఇజ్రాయల్, ఇరాన్ యొక్క గొడవలలో మనం ఎంత సఫర్ అవుతున్నాం, కేంద్రం కూడా ఎంత సఫర్ అయిందనేది మనం ప్రాక్టికల్ చూసిన ఏమాత్రం జ్ఞానం ఉన్నోడు అర్థం చేసుకొని మనం ఎంతైనా కానీ ఉప్పు కూడా తినకుండా అయినా కానీ మనం సహకరించాల్సింది పోయి మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన సమాజం కోసం మనం ఆ మాత్రం కష్టపడలేమా సార్? ఇప్పుడు అంటే విద్యార్థులకి మోటివేషన్ స్పీకర్గా కూడా మళ్ళీ అదేంది, మళ్ళీ ఇది కొత్త ఏమంటారు, కొత్త టర్న్ అన్నటువంటిది. అప్పుడప్పుడు వేదికల మీద పిల్లలకి ఇన్స్పిరేషన్ చెప్తూ మోటివేషన్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా అనిపిస్తున్నాయి మీ గురించి. జనరల్గా మేము చదువుకునే రోజులలో టీచర్స్ ట్యూషన్స్ చెప్పేటోళ్ళు కాదు. నేను నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవాళ చెబుతున్నారు, అది నేను కామెంట్ చేయను. వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే మా ఇంటికి వచ్చి చదువుకోండి అని చెప్పేటోళ్ళు. వాళ్ళు అక్కడికి వచ్చేవారు కదా మోటివేషన్. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే తెల్లవారుజామున 4 లేపేవాళ్ళు. వాళ్ళు 4 గంటలు లేపితే ఎందుకని అడిగాను, అది బ్రాహ్మీ ముహూర్తం, ఆ చదువులో చదువుకుంటే మెమరీ బాగుంటుంది అనేది చెప్పేవాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు. ఇవాళ పిల్లవాళ్ళు నైట్ టీవీలు ఉండబట్టి 10 దాకా 11 దాకా పడుకోవట్లేదు, పొద్దున 7 తక్కువ లేవట్లేదు. అందుకని ఆ సైకాలజీ నుంచి అసలు స్టడీ ఎట్లా మెమరీ పవర్ ఉండాలంటే ఒకటి రికన్సైల్ చేసుకోవాలి. వాట్ వీ హ్యావ్ స్టడీ. ఇప్పుడు మనం ఈ పదాలన్నీ కూడా అప్పుడప్పుడు నెమరు వేసుకుంటే గుర్తుంటాయి, జ్ఞాపక శక్తి. ఇప్పుడు ఈ ఏజ్ వచ్చింది ఆల్జైమర్స్ అంటారు అందరూ కూడా, జ్ఞాపక శక్తి తగ్గింది. కానీ నాకైతే కొంత తగ్గిన మాట వాస్తవమే, కానీ పూర్తిగా నేను అది రికన్సైల్ చేసుకుంటుంటా కాబట్టి నాకేం పెద్ద ఇబ్బంది అనిపించింది అక్కడికి వచ్చాను. పిల్లలకి ఆ 4 గంటలు లేచి చదివించేటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయి ఎప్పటికైనా కానీ, రేత్రి 11 దాకా చదివిస్తారు కానీ ఇది రాదు. ఆ మోటివేషన్ ఎందుకు వచ్చిందంటే చదువు అనేది గొప్పదనేది నీ యొక్క తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చేవరకు. విజ్ఞానం, హ్యూమన్ బర్త్ ఈజ్ గ్రేటెస్ట్ గిఫ్ట్ అమాంగ్ ఆల్ లైఫ్స్. అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ పరమోత్కృష్టం అయితే జన్మ. చారిటీ ఈజ్ నీడ్ ఆఫ్ అవర్. ఇవాళ మనకి దాన ధర్మాలు చేయాల్సిన అవసరం ఉంది. దానిలో వితౌట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, జస్ట్ ఫర్ డెకోరమ్ ఆఫ్ ది లైఫ్, అది డెకరేషన్ ఏముంటుందండి? ఇవాళ దీని అన్ని డెకరేషన్ చేసినాం. హెల్త్ కేరు, ఎడ్యుకేషన్ లేని వాడి జీవితం ఏంటంటే వాడు సరిగా వేసుకుంటాడు, మంచి చక్కటి వస్త్రాలు వేసుకుంటాడు, రేపు మన కడతోడి పెట్టుకుంటాడు, పట్టకొచ్చి అక్షరముక్కు ఉండదు, జేబులో 1000 రూపాయలు కొట్టినట్టు, దాన్ని దేనికి పనికి వస్తాడు? ఇట్ ఈస్ వెరీ క్రూషియల్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఈజ్ మోర్ నీడ్ ఆఫ్ అవర్.
వచ్చిన ఏదో సందర్భంలో మీరు మాట్లాడుతూ మన క్యాజువల్ డిస్కషన్లో ఈ జనరేషన్కి కొంచెం డీసెన్సీ అనేటువంటిది టైం సెన్స్ అనేటువంటిది తగ్గిపోతుంది అన్నటువంటి కొంచెం ఆవేదన బాధపడ్డట్టు మాట్లాడాను. సో నిజంగా ఈ తరానికి మా తరం అనుకోండి, లేదనుకుంటే మా నెక్స్ట్ తరం అని చెప్పండి, ఇప్పుడు జెన్జీ అంటున్నారు, ఈ తరానికి మీరు ఇచ్చేటువంటి ఓ మోటివేషన్ కానీ లేకపోతే ఓ మెసేజ్ కానీ ఓ సజెషన్ కానీ ఏం చెప్పొచ్చు సార్? అంటే ఈ తరంలో కూడా కొన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు మాదప్పుడు 60% మార్కులు వచ్చినట్టు ఆ ఊళ్ళో మేళం కొట్టి వీడంత ఫస్ట్ ర్యాంక్ లేదు అనేవాడు. ఇప్పుడు 98, 99 మెరికల్ లాగా ఏడుస్తున్నారు. చూస్తుంటే అసలు మా మీద ఎంత ప్రోగ్రెసివ్ లైఫ్లో ఉన్నారనిపిస్తుంది. ఒక పక్కన చూస్తుంటే మొబైల్ తర్వాత యూసేజ్లు కానీ ఇది కానీ చూస్తే అది చూస్తేను అరే ఇది తప్పురా అనిపిస్తుంది. మా అప్పుడు పేరెంట్స్ అంటే భయం ఉండేది, ఇప్పుడు పేరెంట్స్ అంటే భయం లేదు. అంటే బికాజ్ వన్ ఆర్ నన్ను అన్నప్పుడు ఎప్పుడైనా ఒకడో ఇద్దరు ఉన్నప్పుడు పేరెంట్స్కి కూడా భయం వేస్తుంది, వాళ్ళ పిల్లగాడిని ఏంటంటే వాడు ఏం చేసుకుంటారు. మా అప్పుడు 10 మంది జనరేషన్ ఎంత ఉంది, అప్పుడు రిస్ట్రిక్షన్స్లో బ్యారికేడ్స్లు, వాళ్ళు కన్నారు, పిల్లలు పెంచారు, వాడు ఏదైనా తప్పు చేస్తే 4 పీకేటోళ్ళు, టీచర్లు కొట్టేటోళ్ళు, వీళ్ళు కొట్టేటోళ్ళు. అందుకని అప్పుడు ఆ భయం ఉండేది. పేరెంట్స్ అంటే ఇప్పుడు అంత రెస్పెక్ట్ ఇవ్వలేకపోతాను. అంటే అందరు ఇవ్వలేరని కాదు, ప్రాక్టికల్గా కొంచెం ఎక్కువ భయం ఉంది. అసలు పేరెంట్స్కే భయం ఉంది, పిల్లలకి భయం కాదు, పేరెంట్స్కే భయం ఉంది. అమ్మో మన పిల్లగాళ్ళంటే వాడు ఏమైపోతాడు అని. ఆ యాంగ్జైటీ ఎప్పుడైతుందో వాడిని ఏం చెప్పలేదు. ఆ దీనిలోంచి నెట్టుకొని వచ్చిన వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఎటువంటి మేధావులు వచ్చారండి. ఎలా ఆ రోజులలో డాక్టర్లు షిప్పుల మీద అమెరికా పోయారండి, ఇలా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది పోయారండి. హ్యాట్సాప్. వాళ్ళు మన పిల్లలు చదువుకోవట్లేదు అనుకోవడం పొరపాటు. ఇక్కడ బాగా చదువుకున్నారు, బాగా ఉత్తీర్ణత ఉంది, బాగా క్వాలిటీస్ ఉన్నాయి. హై పీక్లో అది ఎంత ఉందో లో పీక్లో ఇది కూడా ఉంది, దుర్మార్గం కూడా ఉంది. ఇక్కడ చెడిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా రెండు ఉన్నాయి. అక్కడ సమాజంలో అన్ని క్వాలిటీస్ ఒకే పక్కన ఉన్నాయి అనుకోండి పొరపాటు. ఏంటంటే మన ఇండియన్ సైకాలజీ, మన సుందర్ పిచ్చే స్పీచ్ చూస్తే నాకు అసలు ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడంటే, మన విశాఖపట్నం హబ్లో ఆ లాంగ్వేజ్ చూస్తుంటే ఆయన మెడ్రాస్ నుంచి బయలుదేరి జంషెడ్పూర్ పోవాలంటే ఆ సముద్ర తీర ప్రాంతంలో పోతుంటే ఇవన్నీ చూసి అసలుకి ఇది నా హయాంలో డెవలప్ అయిద్దా అనుకున్నటువంటి హబ్బు ఇవాళ వచ్చినందుకు హ్యాట్సాప్ అన్నాడు. ది లాంగ్వేజ్ హీ వాజ్ ప్రజెంటెడ్ డెలివర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. రియల్లీ ఐ అప్రిషియేట్ సుందర్ పిచ్చయ్య గారు. నాకు నిజంగా చాలా చాలా సంతోషం. 1-2 సార్లు చూసా స్పీచ్ ఇక్కడికి వచ్చాను. సార్ మీ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు, ఎందుకంటే మీకు పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, పాలిటిక్స్లో ఒకసారి ఇండిపెండెంట్గా అంటే రాజకీయాల్లో నేను గెలుస్తున్నా కాదు మనం నిలబడాలన్నట్టు ఒకసారి పోటీ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి సందర్భంలో మీరు అంటే నెదురుమల్లి నుంచి చూసింటారు, కోట్ల చూసింటారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసి చంద్రబాబు చూసిండ్రు, జగన్ని చూసిండ్రు, ఇటు కేసీఆర్ని చూసిండ్రు, రేవంత్ రెడ్డి గారిని కూడా చూసినారు. ఈ అందట్లో మీకు ది బెస్ట్ పొలిటీషియన్ అని మానవత్వంలో ఉండొచ్చు, లీడర్షిప్లో ఉండొచ్చు, లేదనుకుంటే అల్టిమేట్ లీడర్ అనేటువంటిది అన్నటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది సార్. అంటే మనం అందరినీ ఇప్పుడు ఒక్కొక్క క్వాలిటీతో ఒక్కొక్కటి రాణించుతారు. 4 కర్రీ చేసి నీ భార్య ఏ కర్రీ గొప్ప చేసిందంటే అన్ని కర్రీ చెప్పాలని చెప్తే ఒకటి చెప్పండి. ఒక్కొక్క పొలిటీషియన్లో ఒక్కొక్క క్వాలిటీ ఉండబట్టి ఆ స్టేజ్కి ఎదిగారు. అక్కడికి వచ్చేవరకల్లా దాని ఉంటేనే అక్కడికి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. రాజశేఖర రెడ్డి గారి మానవత్వం 100%, చంద్రబాబు నాయుడు గారు కష్టపడే మనస్తత్వం ఎక్కువ, విజయభాస్కర్ రెడ్డి గారు డిసిప్లిన్ డీసెన్సీ కట్టుబడి ఉన్నట్టు నాయకత్వం, మా రోసయ్య గారు తన వాయిసే యొక్క అచంచల విశ్వాసం, ఏ సభనైనా మెచ్చించగలటువంటి గొప్ప నాయకుడు. అంటే మా కమ్యూనిటీకి వచ్చినప్పుడు కొంచెం అని చెప్పొచ్చు, తప్పులేదు. అక్కడికి వచ్చారు ఆయన నిజంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఎక్కడ ప్రమోట్ చేయలేదు. దట్ ఈజ్ వైసా కమ్యూనిటీ, దట్ ఈజ్ వైసా కమ్యూనిటీ. మీరు ఇవాళ ఆలోచించండి, ఇవాళ ప్రతి కమ్యూనిటీలో ఉన్నారు వాళ్ళ లీగలైజ్, చనిపోతే భార్య లేకపోతే కొడుకు కాదు మనోడికి ఇచ్చిన. దట్ ఈజ్ అవర్ వైశ్య. వీ ఫీల్ ప్రౌడ్. రోసే గారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తన కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా ఇది చేసుకోలేదు. అట్టని చెప్పి మిగతా వాళ్ళని ఇది చేయట్లేదు నేను. మిగతా వాళ్ళని నేను చెప్పి రాజశేఖర రెడ్డి గారికి మానవత్వం ఎక్కువ. నేను చెప్పాను కానీ ఆయన గురించి నిదర్శనం. ఆయన పక్కమటి ప్రజాపందాలు తిరిగినటువంటి గొర్రెల కాపరికి ఏంది న్యాయమడి తిరిగి నుంచి వాడు తీసుకొచ్చి డబుల్ ఫిగర్ ఇచ్చినటువంటి గొప్ప మానవత్వం ఆయన అక్కడికి వచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు నిరంతర కృషి వలుడు, ఎక్కడ రాష్ట్రానికి ప్రజలకు ఏం చేయాలని కష్టపడేటోడు అక్కడికి వచ్చేవారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఒక అవినీతి మచ్చ లేకుండా తన రాజ్యాన్ని రాజకీయాలలో కనీసం ఈ రూపాయి దాచుకోవాలనేటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు ఆయన అక్కడికి వచ్చేవారు. మరి అన్ని గ్రేట్ క్వాలిటీస్ ఉండి రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్ మైండ్ సెట్. అపోనెంట్ని కొట్టాలంటే కొట్టాలి అంతే, కొట్టాలనే తత్వంలో పోయాడు కాబట్టి బోర్డులోనే గెలిచాడు. కసి, మానవుల్లో కసి ఎప్పుడైతే పెరిగిందో ఆ కసితో వచ్చిన దాంట్లో ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? కేసీఆర్ ఆయన విజనరీ లీడర్. కొన్ని క్వాలిటీస్ తప్పు జరుగుతుంది, ఆ తప్పు జరగబట్టి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. లేకపోతే అసలు ఎవరిని అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు చావకపోతే అసలు రాజశేఖర రెడ్డి గారిని కదలేరు. కేసీఆర్ గారు కొన్ని కనుక అంటే కొన్ని అని అంటే ఆయనకి తెలిసినా నాకు బాధ లేదు. ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మార్చటే ఆయన సెట్ బ్యాక్ ఇవ్వాలి అక్కడికి వచ్చేది. లేకపోతే రాష్ట్రానికి పరిమితం అయితే ఆయన జీవితకాలం చివరి దాకా జెండాగా పంపించాల్సి వచ్చేది. ఎక్కడో చేస్తారు వీళ్ళు, రాంగ్ స్టెప్ వేసేస్తారు, వెళ్ళిపోతారు ఇక్కడికి వచ్చేది. లేకపోతే ఎందుకు పోతారు సార్? అక్కడ ఆయన విజన్ లీడర్. అసలు ఆయన ఎక్కడెక్కాలి అక్కడెక్కడ దగ్గర అక్కడ కొన్ని కక్ష సాధింపు చర్యలు వదిలేసేయాలి అంతే. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోతాయని చంద్రబాబు నాయుడు గారు రిపర్కషన్స్ వస్తుంటే ఒక్కోసారి ఇంకా ప్రజలు కూడా
అరే ఒక 10 సంవత్సరాలు కంటిన్యూ ఉంటే 11 సంవత్సరం ఇంకోళ్ళు మార్చాలంటుంటారు. వాళ్ళ అదృష్టం వాళ్ళు, ఇది కొన్ని జరుగుతుంది రాజకీయాలు. నరేంద్ర మోదీ ఎందుకంటే ఈరోజు దేశం మొత్తం కూడా నరేంద్ర మోదీ గారు జపం చేస్తుంది. మొన్న అసెంబ్లీ 5 స్టేట్స్ ఎలక్షన్స్ కూడా చూసినాం. మీరేమంటారు సార్ మోదీగా? ఈజ్ గ్రేట్ లీడర్ సార్. ఎవరేమో నేను పార్టీ ఇదని కానీ గ్రేట్ లీడర్, టైమ్లీ లీడర్. ఇలా ఈ టైమ్లీ ఆయన లేకపోతే మన కంట్రీ ఇంత సర్వైవల్ ఉండదు. ఎలా ఉండొచ్చు అనొచ్చు. అడ్మినిస్ట్రేషన్లో అందరూ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక పాలసీ ఉంటుంది సార్. మన్మోహన్ సింగ్ గారు ఎకనామికల్ పాలసీలో గ్రేట్ ఇది, కానీ లీడర్గా క్వాలిఫై కాలేడు. ఇవాళ మోడీ గారు ఒక గ్రేట్ లీడర్, ఒక విజనరీ లీడర్. వీళ్ళందరూ కూడా వ్యూహాన్ని ఎలా ఛేదించగలిగేటువంటి మనస్తత్వం ఉంది. కాబట్టి ఇవాళ ఇంత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీగా ఆయన ప్రపంచ దేశాలలో ఒక అత్యుత్తమ లీడర్గా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకుంటే ఏ క్వాలిటీస్ లేకుండా ఇస్తారా? విమర్శించటమే ఏది పడుతుంది. ఇవాళ ఇందిరాగాంధీ ఒక డైనమిక్ లీడర్ కాదా? అవును. రాజీవ్ గాంధీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన విప్లవం తీసుకురాలేదా? ఉన్నాయి క్వాలిటీస్ వాళ్ళ. ఇప్పుడు నేనేం చెప్పాను, మా ఛాంబర్లోనే మీరు మా దగ్గర ఇప్పుడు 1300 మంది సభ్యులు ఉన్నారు. ఒక 500 మందిని చేయండి. 15 సంవత్సరాలు ఒక ఆయన చేసిండు, 9 సంవత్సరాలు ఒక ఆయన చేసిండు, 6 సంవత్సరాలు ఒక ఆయన చేసిండు, 3 సంవత్సరాలు నేను చేశాను. మీరు లిటరల్గా వాళ్ళ 5ని మమ్మల్ని కూర్చోబెట్టి మీరు పెట్టండి. అందరి దగ్గర మీరు రికార్డెడ్ ఎవిడెన్స్ తీసుకోండి. హూ ఇస్ ది గ్రేట్ లీడర్ అంటే మేళచర్ అని చెప్పకపోతే నేను రేపు ఇక్కడనే రిజైన్ చేస్తాను సార్. ఉంటుంది, కానీ పీరియడ్ కంటిన్యూ చేయడానికి నేను ఇందాక ఏం చెప్పి ధర్మరాజు మే హ్యావ్ లాస్ట్ ఇన్ ద గేమ్ ఆఫ్ ది డైస్, బట్ హిస్ క్యారెక్టర్ ఈజ్ రిమైన్స్ ఇమ్మోర్టల్ ఇన్ ద హిస్టరీ. ఒక చరిత్ర సృష్టించాలి ఎక్కడి పోయినా. ఇవాళ 15 సంవత్సరాలు నేను దిగొచ్చు, రేపు కూడా దిగకపోవచ్చు, మేబీ ఆర్ మే నాట్ బీ. నో బడీ కెన్ ప్రెడిక్ట్ ఫర్ ది. ఇదంటూ చూసారు సచిన్ టెండూల్కర్ వాంకడే స్టేడియంలో అంటే మీరు 200 కొడతారా అన్నాడు మీలాంటి ప్రజలు పోయి. నో బడీ కెన్ ప్రెడిక్ట్ ది నెక్స్ట్ డెలివరీ అన్నాడు. పక్క డెలివరీకి ఏమైందో తెలియదు, బట్ వీఆర్ అన్ఏబుల్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. కాలం నిర్ణయించుద్ది. సార్ చివరిగా మీ సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఎందుకంటే విద్యార్థులకు, పేద విద్యార్థులకు హెల్ప్ చేస్తారన్నటువంటి పేరు కూడా ఉన్నటువంటి IAS, MBBS పిల్లలకు కూడా అట్లాంటిది చెప్పండి సార్ చివరిగా. నాకు వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటంటే లా మేకర్స్. వాళ్ళు ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎగ్జిక్యూటివ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. రాజకీయ నాయకులు వాళ్ళ టైంలో వాళ్ళు సర్వైవల్ ఎట్లా వాళ్ళ ఎంతమడికి పని చేయగలుగుతాం, వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి కొంత తప్పులు జరుగుతుంది. కానీ ఎగ్జిక్యూటివ్ అనేది వాళ్ళు ప్రామాణికాలు నిరంతరం. ఒక IAS చాలు, జిల్లా పాలనాధికారి వచ్చిందంటే జిల్లాలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులని కూడా అర్థం చేస్తుంది. ఓ మంత్రి ఉంటాడు, ఇవాళ రోజు ఈ ప్రొవిజన్ బి తీసుకురమ్మంటే, ఈ ఫ్రీబీస్ తీసుకురమ్మంటే ఇది తీసుకురమ్మంటారు. దానికి అది ఎగ్జిక్యూటివ్ని ఎందుకు నేను లైక్ చేస్తాను అంటే, ఎగ్జిక్యూటివ్కి ఉన్నటువంటి వాళ్ళకి ఆలోచన విధానం చాలా గొప్పది సార్. అంటే అందరికని కాదు, కొంతమంది గ్రాస్ రూట్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు సామాజిక స్థితిగతులు తెలుసుకొని ప్రజల అవసరాలను గుర్తించడానికి వాళ్ళకు ఉన్నటువంటి టైం ఇది ఉంటుంది వాళ్ళకి. అది అందుకని ఎగ్జిక్యూటివ్స్ ఈ దేశానికి ఇంపార్టెన్స్ అనేది నేను బాగా నేను అర్థం చేసుకొని ఈ జిల్లా వాసి అయినటువంటి కోయ శ్రీహర్ష రైట్ నౌ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ కలెక్టర్ ఎట్ పెద్దపల్లి. ఆదర్శాన్ని వాళ్ళ మదర్ ఇక్కడ జాయింట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ చేసింది, వాళ్ళ అబ్బాయి వనపర్తి ఆదర్శం చేస్తున్నాడు. బోత్ ఆర్ క్వాలిఫైడ్. ఇదే గుళ్ళో ఒక అతను చౌదరి, ఒక అతను ఇతను. అయితే ఇద్దరికి ఫెలిసిటేట్ చేశాను ఇవాళ. ఆ ఇన్స్పిరేషనే నిన్న యాదా లావణ్య అనే ఒక అమ్మాయి చింతకాణి మండలం నేరేడు గ్రామస్తురాలు. ఆ అమ్మాయికి 2.5 lakhs కావాలంటే వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్లో 2.5 lakhs తయారు చేసి ఆ అమ్మాయిని వాజీరామ్ రవి ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ చేయించాను. 7th ఈవినింగ్ అడ్మిట్ చేశాను. అడ్మిషన్ తీసుకుంది. 8th నుంచి ఆమె స్టార్ట్ చేసింది క్లాస్. వాళ్ళ అవసరం అనేది నా మనసుకు నచ్చింది, నేను చేస్తున్నాను. పిల్లలు చదువుకుంటే హెల్ప్ చేస్తాను. హెల్ప్ అంటే ఎవరి దగ్గర బీగి చేస్తాను. అవసరం అయితే అరే నువ్వు 10,000 ఇరా అక్కడ చేసాను, అవసరం అయితే నేను ఇస్తాను, అవసరం అయితే ఇంకొకటి దగ్గర తెప్పించేస్తాను. వాడు నన్ను తిట్టుకొని నాకు బాగలేదు. హెల్త్ కేరు, ఎడ్యుకేషన్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. చివరిగా ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసే ముందు ఒక మెసేజ్ ఇవ్వండి సార్, సమాజానికి కానీ, లేదనుకుంటే ఈ సామాజిక పరిస్థితులు కానీ, లేదంటే ఈ యంగ్ జనరేషన్కి. నేను ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటాను, ఇక్కడికి వచ్చే మనకెందుకు లేనటువంటి ఇది ఉన్నది చూసారు, అది తప్పు అని చెబుతున్నాను ఇప్పటికి వచ్చే వరకు కూడా. మనకెందుకులే అనకూడదు. మనకెందుకంటే సమాజంలో ఉన్నప్పుడు మనకి అన్ని అవసరం ఉంటాయి. అన్ని అవసరం అంటే ప్రతి ఒడిని ఇది చేయమని కాదు. దానిలోనే మన స్కిట్ ఒకటి చూసినప్పుడు ఎవరో చెబుతుంటే చూశాను, ఒక రైతు కొత్తగా పెళ్లి చేసుకునేవరకల్లా వాళ్ళ ఇంటూ పెళ్లి కాముందు ఒక ఎలక తిరిగేదంట, ఒక కోడి తిరిగేదంట, ఒక మేక ఉండేది, వాళ్ళ చెరువులో ఒక ముసలు ఉండేదంట. ఉన్నప్పుడు ఆ రైతు పెళ్లి చేసుకోగానే ఈ ఎలక పోయి ఇంట్లో బట్టలు కొడతాం, ప్రొవిజన్స్ పాడు చేస్తుంటే వరకు ఆ రైతు భార్య అందంట, అరే ఈ ఎలక డిస్టర్బ్ చేస్తుందండి, దీన్ని మందు పెట్టి చంపేద్దాం అని చెప్పి బోన్ తెద్దాం అని వరకు ఎలకెన్నదంట. ఎలకింది కోడి దగ్గరికి పోయి ఈ రైతు ఏదో నన్ను ఫినిష్ చేసేటట్టుండు, నువ్వు కొంచెం నన్ను కాపాడరాదంటే నీకు జరిగితే నాకెందుకు అన్నదంట. మీరు చూసుకోండి నన్ను ఎందుకు గలుగుతావు అన్నాడు ఆ రైతు. ఆ ఎలక ఏమంటే మేక దగ్గర పోయిందండి. మేక దగ్గర పోతే మేక అందే మీరు చూసుకోండి నన్ను ఎందుకు గెలుగుతాను, నేను హ్యాపీయెస్ట్ లైఫ్లో ఉన్నాను. ముసలి దగ్గర పోతే రోజు వాటర్కి వస్తుంది కదా రైతు, నువ్వు చెప్పరాదు, నాకెందుకు ఈ గొడవ, నీ గొడవ నువ్వు చూసుకో అన్నారంట.
మనకెందుకు లేని వరకు ఫైన్ మార్నింగ్ ఎమ్మటే ఆ రైతు భార్య చెప్పినట్టు వినాలి, నేనైనా భార్య చెప్పినట్టు వినాలి. బోన్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, బోన్ పెట్టి బోన్లో స్టఫ్ పెట్టే వరకు ఎలకైనది కాబట్టి అది సేఫ్ జోన్లో కన్నంలోనే ఉంది. ఇంతలో ఒక పాము వచ్చింది, ఆ స్మెల్ చూసి పాము బోన్లో వదిలింది, టక్కన పడిపోయింది, 40 మన సౌండ్ వచ్చింది. ఎమ్మటే రాగానే ఎలక పడదని చెప్పి భార్య పక్క మీద నుంచి లేసి వచ్చింది, ఎమ్మటే చేయి పెట్టింది. చేయి పెట్టే వరకు ఆ పాము కరిసింది, కరిసే వరకు ఆ బెడ్ ఎక్కింది. బెడ్ ఎక్కే వరకు మీలాంటి వాళ్ళు వేరే పలానా రైతు భార్య న్యూలీ మ్యారీడ్ వెడ్డెడ్ కపుల్, సరే అరే వీళ్ళ భార్యకి ఎట్లా జరిగిందని చూడటానికి 10 మంది వచ్చారు, కప్ కాఫీ ఇచ్చారు, పంపించేశారు. తెల్లారిపోతున్న అది మనం కూడా చూసేదాన్ని ఒక 100-150 మంది వచ్చారు. ఉట్టికి పంపించడం బాగుంది, టైంలో వచ్చారు. ఆ కోడిని కాస్త పలావ్ చేసి పంపించండి, కోడిని వేసారు, పలావ్ చేసి పెట్టారు. అయ్యో రైతు పరామర్శించినప్పుడు కోడి పలావ్ చేశారు అనేది ఎమ్మడే తెల్లారిపోతున్న 200 మంది వస్తే మటన్ బిర్యానీ మేకన వేసేసారు, మటన్ బిర్యానీ చేశారు. వచ్చిన తర్వాత కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉన్నోళ్ళు, ఈ ఆర్ఎంపీ, ఈ డాక్టర్లు, వైద్యులు వీళ్ళందరూ వచ్చేవరకల్లా వాళ్ళందరూ వచ్చి అన్నారంటే దీని ముసలి రక్తంగా రాస్తే ఎమ్మడి వెళ్ళిపోద్దానంటే ఎమ్మడి పోయారు, ముసలిని వేశారు. సేఫ్ జోన్లో ఉంది ఎలక, అన్సేఫ్ జోన్లో పోయింది ఎవరు? మనకెందుకు లేనప్పుడు ఎవరైనా ప్రతి మనిషి అన్సేఫ్ జోన్లో పోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఐ సిన్సియర్లీ అండ్ ఆనెస్ట్లీ రిక్వెస్ట్ ది పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ అర్త్, మన దేశం కోసం పాటుపడండి, తర్వాత మన రాష్ట్రం కోసం పాటుపడండి, మన కుటుంబం కోసం పాటుపడండి, తర్వాత సమాజంలో బాగుండాలి, సమాజం బాగున్నా అందులో మనం జీవించాలని కోరుకోండి. నేనేదో 10 ప్లాట్లు కొన్నాను, 10 తులాలు కొన్నాను, నాకు ఆశ ఉంటుందండి బెంజ్ కార్ ఎక్కాలి, నాకు ఎందుకు ఉండదు? డబ్బు అంటే ఆశ. కానీ ద సేమ్ టైం క్యారెక్టర్ ఇస్ ద గ్రేట్ అసెట్ ఫర్ ది ది పీపుల్ హు ఆర్ లివింగ్ ఆన్ దట్. ఎవరు ఇక్కడ డెస్టినేషన్ ఉందని అందరికి కూడా ఆ జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో మానవ జీవితంలో ఆ జర్నీ అనేది ఎప్పుడూ ఎండ్ కార్డు ఉంటుంది. ఆ ఎండ్ కార్డు పడే ముందే మనం చేసి 4 కాలాల పాటు చరిత్రలో కూడా మనం నిలవాలి అనుకున్నప్పుడు వీఆర్ ఎట్ ది హై లెవెల్. హై లెవెల్ అంటే ఒక డబ్బు ఒకటే కాదు, ఆ డబ్బు ఎంతోమంది మన కుటుంబ వారసులు, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ పాడు చేసి 4 జనరేషన్ల నుంచి నేను చూస్తున్నాను. వాళ్ళ పేర్లు చేస్తే ఇక్కడ మీకు బాధ, మాకు బాధ. ఆ డబ్బు మన పిల్లగాళ్ళకి ఇవ్వడం కాదు, జ్ఞానాన్ని ఇవ్వండి, పిల్లగాళ్ళకి డిసిప్లిన్ ఇవ్వండి. వీలుంత మటుకు మనం పాటించుదాం, వీలుంత మటుకు మన పిల్లలకి అలవాటు చేద్దాం, సమాజానికి అంకితం అవుదాం, సమాజంలో నీడ్ ఆఫ్ అవర్ ఉన్న వాళ్ళకి చేతులెత్తి సేవ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. థ్యాంక్ యూ సార్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. మెసేజ్ అయితే బాగా అనిపించింది. థ్యాంక్ యూ, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మా జిందగీ కోసం చాలామంది జిందగీలకి ఇన్స్పైర్ కూడా మీ స్టోరీ అయితే చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.